కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు ఎన్నో అద్భుతమైన సంగతులు ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనకు నేర్పిస్తున్నారు. ఈ దినం తుయతైర సంఘం గురించి గతించినటువంటి కాలాల్లో ఎంతవరకు అయితే నేర్చుకున్నామో దానికి కొనసాగింపుగా కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఎన్ని సంఘాల వివరణ నేర్చుకున్నాం పూర్తిగా? ఏపీసీ, స్ఫురణ, పెర్గమ, ఇప్పుడు తుయతైర గురించి మనం కొనసాగిస్తున్నాం. తుయతైర పరిస్థితులన్నీ కూడా మరలా మనం అవుట్లైన్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ రివిజన్ ద్వారా తెలియజేశారు. ఈరోజు ప్రకటన 2:22 మనం కొనసాగించుకోబోతున్నాం. 21 వరకు, 18 నుండి 21 వరకు తుయతైర గురించి నేర్చుకున్నాం. 22లోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఒకసారి అందరూ కూడా దైవ గ్రంథాన్ని చూడాలి, ఎందుకంటే కేవలం బోర్డు మీద రాసేది చెప్తే వినేదే కాకుండా గ్రంథాన్ని కూడా చూడటం అనేది చాలా ప్రాముఖ్యం. అందులో ఉందా లేదా కామాలు పుల్ స్టాపులతో సహా దాని గురించి వివరించేటువంటి పద్ధతిలో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి దాన్ని గ్రంథాన్ని చూస్తూ ముందుకు కొనసాగుతాం. 22వ వచనం ఈరోజు మనం ధ్యానించుకుపోతున్నాము. అంటే వాస్తవానికి ఈరోజు తుయతైర కంప్లీట్ చేసేస్తాం. ఇప్పటి వరకు మనం 10:30 వరకు కాలయాపన చేసేసాం, కానీ ఎడతెరిపి లేకుండా ఈ క్లాస్ జరిగిపోతుంది. ఇక మధ్యలో మాటలు, తిరగటాలు, లేవటాలు ఏం పెట్టుకోవద్దు. ఓకే. 22వ వచనం, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును. ఇక్కడ ఇదిగో నేను దానిని మంచము పట్టించి, ఎప్పటిలాగా మీరు రిఫరెన్స్ రాసుకోండి. ప్రకటన 2:22 వచనం, ఇదిగో నేను దానిని మంచము పట్టించి. పాయింట్ వైజ్కి విడగొట్టుకుంటూ వెళ్తున్నాం కదా మనం. రిఫరెన్స్ అంతా దాన్ని ఏమంటారు, గుత్తగా మనం ఆలోచించట్లా. ఆ రిఫరెన్స్ని ఏం చేస్తున్నాం, A, B, C ఇలాగ డివైడ్ చేసుకుంటూ అలా డివిజన్ కింద విడగొట్టుకుని నేర్చుకుంటున్నాం. కాబట్టి బాగా మనకి దేవుడి మాటల్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. మీరు ముందు రిఫరెన్స్ రాసేసుకోండి, పూర్తిగా రాసుకున్నారు కదా. దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే ఏమంటున్నాడు, లేకపోతే వారిని ఏం చేస్తారంట, బహుశ్రమల పాలు చేతును. ఇప్పుడు మనం మొదట చూస్తున్నాము, ఇదిగో నేను దానిని మంచము పట్టించి. దేనిని యెజబెలు అనేటువంటి ఆ లక్షణాలు కలిగినటువంటి స్త్రీ, తుయతైర సంఘాన్ని గలిబిలి చేస్తున్నటువంటి స్త్రీ. ఇంతకుముందు మనం మాట్లాడేసుకున్న తర్వాత బోర్డు మీద రాసుకుందాం. ముందు వినండి, తర్వాత బోర్డు మీద క్లాసు నేను రాస్తాను. సంఘం ఏం చేసింది అంటున్నాడంటే, దాని అతిశయాన్ని సంఘం సహించింది. యెజబెల్ అనే ఆ దొంగ బోధకురాలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీని సంఘం ఏం చేసింది, సహించింది. కానీ యేసుక్రీస్తు వారు సహించలేదు. మనం ఇందాక శ్రీకాంత్ మాట్లాడినట్టు మన క్లాసులోది కొంతమంది సహిస్తున్నారు. సహనం, సంపూర్తి సహనం బైబిల్ సంబంధమైనది కాదు. సహనం వహించిన దేవుడే సంపూర్తి సహనాన్ని కనపరిచినట్టు మనకు కనబడదు. మారమని కోరతాడు, మారకపోతే తన సహన విషయమై సహనాన్ని ఆయన వ్యక్తం చేయడు. కానీ ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, సంఘం సహిస్తుంది, యేసుక్రీస్తు వారు సహించలేనట్టు కనపడుతుంది. ఎందుకని, ఇదిగో నేను దానిని మంచము పట్టించి. సహించాడు ఇంతకాలం. దీర్ఘశాంతం అంటే ఏంటో 66 పుస్తకాల్లో దీనికి పై వచనంలో మనకు అర్థమవుతుంది. సహనం అనే దానికి, దీర్ఘశాంతం అనే దానికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. దేవుడు ఎంత దీర్ఘశాంతుడో ఆ వచనంలో మనకు అర్థమవుతుంది. ఏం చెప్పాడు ఆయన పై వచనంలో ఏం చెప్పాడు ఒకసారి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. సింపుల్గా కనపడుతుంది, చాలా కాలం సమయం ఇచ్చడానికి. కానీ ఆమె ఏం చేయలేదు, జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందటానికి నిరాకరించింది. సహనం అనేది, దీర్ఘశాంతం అనేది యేసుక్రీస్తు వారు ఆమె విషయమే చూపించారు, కానీ ఆమె మారటానికి
ఇష్టపడలా. కానీ సంఘం మాత్రం సహించుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. సహించడం అనేది వాక్యానుసారం అయినప్పటికీ సంపూర్తి సహనం దేవుని దృష్టిలో అది సరైనది కాదనుకుంటున్నాడు ఆయన. మారటానికే ప్రేరేపిస్తున్నట్టు మనకు కనపడుతుంది. మారకపోతే ఏమంటున్నాడు ఆయన? దానితో వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే, లేకపోతే మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? వీలు కాని పరిస్థితుల్లో పాపం చేయకుండా ఉండటం మారు మనసు కాదు. మనకి వీలు లేదంటే అక్కడ వీలుంటే ఏమో ఏం చేద్దామో, అవకాశం ఉండుంటే ఏమో ఏం చేద్దామో. అలాంటి వాళ్ళు ఎవరు సంఘంలో లేరు కాబట్టి మనం చక్కగా ఉన్నామేమో. మనల్ని మన బలహీనతల్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా ప్రేరేపణకి లొంగి మనం పాపం చేస్తామేమో. అందుగురించి దేవుడు ఏమంటాడనంటే వీలు కాని పరిస్థితుల్లో పాపం చేయకుండా ఉండటం అనేది మారు మనసు కాదు. ఇప్పుడు మారు మనసు పొందమంటున్నాడంటే ఏంటి అర్థం? అక్కడ మారు మనసు పొందే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు ఆ సంఘంలో ఉన్నాయి. అందుగురించి ఆయన అంటాడు, అవకాశం ఉన్న పాపం చేస్తున్నవాడు చేయకుండా ఉండటం మారు మనసు. యెజబెల్ అనే స్త్రీ సంఘాన్ని పాడు చేస్తుంది. ఆ సంఘంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఉండి ఏం చేయాలి? చేయకుండా ఉండాలి. అది మారు మనసు అంటే. అర్థమవుతుందా? చేయకుండా ఉండాలి. ఇది మంచి అవకాశం. అందరికీ ఉండదు ఇది. అందరికీ ఉంటుందా? ఇద్దరు యవనస్తులకు ఒక చోట కాపురం ఉంటున్నారు. చదువు నిమిత్తము పని నిమిత్తము వేరే ప్రాంతానికి వెళ్ళారు. పక్క రూముల్లో కాకుండా ఒకడు ఒక చోట ఉంటున్నాడు, ఇంకొక చోట ఉంటున్నాడు. అయితే ఇద్దరు మంచోళ్ళని సాక్ష్యం ఉంది. ఇద్దరు మంచి యవనస్తులు, వాక్యానుసారంగా నడిచేటువంటి యవనస్తులు. అయితే వీళ్ళిద్దరిని ఎవరు గొప్పవాడని తేల్చడానికి ఒక వ్యక్తి పరీక్షించాలనుకున్నప్పుడు ఒక యవనస్తుడు కాపురం అన్నాడు ఒక రూమ్లో. ఆ పక్కనే ఒక అందమైనటువంటి పాపానికి పురుకొల్పేటువంటి నైతిక విలువలు లేనటువంటి ఒక ఆమె పక్కనే కాపురం ఉంటుంది. ఆమె కూడా సింగిల్గా. ఇంకో కుర్రోడు ఇంకో చోట ఉంటున్నాడు, ఇంకో యవనస్తుడు. అక్కడ అలాంటిది ఏమి లేదు. అతను చాలా నీతిగా బతుకుతున్నాడు, ఇతను చాలా నీతిగా బతుకుతున్నాడు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాళ్ళు? అతను నీతిగా బతుకుతున్నాడు ఆ యవనస్తుడు, ఈ యవనస్తుడు కూడా నీతిగానే బతుకుతున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు? అంటే ఇతనికి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్నా కూడా ఏం చేస్తలేదు? పాపం చేయట్లేదు. ఒకవేళ ఇదే స్త్రీని అక్కడ పెడితే అతను ఏంటో బయటపడేదేమో. అంటే ఇప్పుడు సంఘంలో మనకి ఏం చెప్తున్నాడు? సంఘాన్ని గురించి ఏం మాట్లాడుతున్నాడు? అవకాశం ఉన్నా కూడా పాపం చేస్తున్నవాడు చెయ్యకుండా ఉండటమే మారు మనసుని సూచిస్తుంది. అందు గురించి ఆయన అంటాడు, మారు మనసు పొందండి. మారు మనసు పొందకపోతే ఏం చేస్తానంటున్నాడు? నేను దానిని మంచము పట్టించి. ఇది చాలా మంచి విషయం. అంటే ఈయన ఎలా మాట్లాడుతున్నాడంటే కొన్ని సందర్భాల్లో చమత్కారం వాడుతాం, చూసారా? చమత్కారాన్ని పదాన్ని వాడుతుంటాం. చమత్కారం అంటే ఏంటి? అంటే వాళ్ళు ఏ పరిస్థితులకైతే అలవాటు పడి ఉన్నారో ఆ పరిస్థితులు వారికి అర్థమయ్యే రీతిలో చమత్కరించి మాట్లాడడం. వారికి అర్థమయ్యే రీతిలో వాళ్ళ పరిస్థితులను తీసుకొచ్చి వాళ్ళకి అంటగట్టి మాట్లాడటం. అర్థమైందా? చమత్కారం అంటే ఏంటి? వాళ్ళ పరిస్థితులకు మనం వెళ్ళి ఆ పరిస్థితి ఏంటో వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని అదునుగా చేసుకుని వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ఉద్దేశించి మాట్లాడటం. ఏం పట్టిస్తానంటున్నాడు? నేను దానిని మంచము పట్టించి. మారు మనసు పొందకపోతే ఏం చేస్తానంటే మంచము పట్టించి. మంచం అనే టాపిక్ ఎందుకు తీసుకొచ్చాడైనా? మంచం పట్టించడం ఏంటి? ఇది ఇప్పుడు పాయింట్. దాన్ని మంచం పట్టిస్తానంటున్నాడు. ఇప్పుడు మంచం పట్టించడం అనేది భౌతిక సంబంధమైనటువంటి రోగాన్ని రప్పిస్తాడా? ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశంతో ఇది మాట్లాడుతున్నాడా? దీని మీద చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మంచం పట్టించడం అనే మాట మన కొద్ది నిమిషాలకు స్టిల్ అవుదాం. మంచము పట్టించి. ఒకప్పుడు ఈ యెజబెలు ఆమె గుణలక్షణాలు కలిగినటువంటి పాత నిబంధనలు యెజబెలు అనేటువంటి స్త్రీ గుణలక్షణాలు కలిగి ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగైతే పాడు చేసిందో అలాంటి ఒక స్త్రీ తుయతైరలో సంఘాన్ని పాడు చేసిందని చెప్పుకున్నాం మన గతంలో. ఆమె చేసినటువంటి ఈ పాపం ఒకప్పుడు ఆనందం కోసం ఉపయోగించినటువంటి వస్తువు ఏది? ఆమె ఆనందం కోసం ఉపయోగించుకున్నటువంటి సామాగ్రి ఏది? మంచమే.
ఆనందం కోసం చేసినటువంటి, ఆనందం కోసం నువ్వు ఉపయోగించుకునేటువంటి మంచం ఉంది చూసావా, ఆ మంచమే నీకు ఇప్పుడు ఒక పాత్ర కాబోతుంది. దేని మీద అయితే నువ్వు ఆనందాన్ని వెళ్ళబోసావో అదే ప్లేస్ మీద నేను బాధ పెడతాను. అది అక్కడ పాయింట్. ఆనందం కోసం వాడుకున్నావు దాన్ని, ఇప్పుడు ఆ ప్లేసు బాధా ప్రదేశంగా మార్చిపోతున్నాను. అక్కడ తెలుస్తుంది నీకు దేవుడు ఎంత ట్రిక్ వాడారు చూసారా. యేసుక్రీస్తు వారు అన్నాడు, పేతురు గారు కత్తిచ్చుకుని నరికినప్పుడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు. అసలు ఆయన చెప్పింది 100కి 100% కరెక్ట్. ప్రపంచంలో ఎవడైనా ఒక ఉగ్రవాది చచ్చిపోయినా, ఒక టెర్రరిస్ట్ చచ్చిపోయినా, ఒక ఫ్యాక్షనిస్ట్ చచ్చిపోయినా, ఒక దుర్మార్గుడు చచ్చిపోయినా వాడు చేసుకునేది వాడికి వస్తుంది. వాడు చేసుకునేది వాడికి వస్తుంది. ఈమె కూడా అదే గతి పట్టిందంట. దేని మీద అయితే నువ్వు సుఖాన్ని అనుభవించావో దాని మీదే నువ్వు బాధపడతావు. గతంలో సాధారణంగా మనుషులు పాపం చేసే స్త్రీలు కానీ పురుషులు కానీ లైంగికంగా నైతిక విలువలు మర్చిపోయి అందులో బతుకుతారు చూసారా. వాళ్ళు ఎక్కువగా వాడుకునేది ఏంటి, మంచం మీద చేస్తారు. మంచాన్ని ఒక వ్యభిచారి ఉపయోగించుకుంటాడు. దేవుడు అదే మంచాన్ని ఉపయోగించుకుంటాడంట. దేని కొరకు, ఆమెను బాధ పెట్టడానికి. అదే చెప్తున్నాడు. నువ్వు మంచం మీద సుఖం వెళ్ళబోసావు కదా, ఇప్పుడు బాధ వెళ్ళబోస్తా మారకపోతే అంటున్నాడు. భయంగా లేదు ఇది, చాలా భయాన్ని పుట్టిస్తుంది. ఈ హెచ్చరికలో యేసుక్రీస్తు వారు ఏం కనపరుస్తున్నాడు అని అంటే మాటల ఆట. ఇందాకన్నాను చూసారా, మాటల ఆట, చమత్కారం విసురుతున్నాడు, ఆడుతున్నాడు. చేసావు కదా ఎక్కడ సుఖం ఇప్పుడు ఉంటుంది నీకు అక్కడ. వెంటనే ఏం చేయాలి, సరిదిద్దుకోవాలి. యెజబేలు తన వ్యభిచారపు పడక మీద చాలామంది క్రైస్తవుల్ని ఆకర్షించి దాని యొక్క అనుచరులను ఏం చేస్తానంటున్నాడు, బహుశ్రమల పాలు చేసి చంపుతాడంట. చంపెదను అన్నాడా, చంపెదను. అసలు మనిషి చంపేస్తానన్నాడు అనుకోండి మనకు భయం వస్తుందా? ఒక మనిషి మనల్ని చంపేస్తానన్నాడు భయం వేస్తుందా? అంత ఫిరుకోలే మీరు. చంపేస్తాను నా జోలికి వస్తే ఏంటంటే నువ్వు చేసేదే ఏకలేవు అంటాం. మరి భయం వేస్తుంది అంటారేంటి తింగరోళ్ళలాగా? ఎవడ చంపేస్తాడు మిమ్మల్ని? అంత దొమ్మ ఎవరికైనా ఉందా? మొరిగే కుక్క కరగదంట, కరవదు. మొరిగే కుక్క కరవదు, ఆడవాడు చేస్తుంది అంతే. ఒక సేవకుడు నిన్ను ఏం చేయగలడు, నీ తోటి విశ్వాసం నిన్ను ఏం చేయగలడు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేయగలరు, నీ తప్పులు చూసి పోతావరే అని చెప్పడం తప్ప. ఆయన చెబుతాడు చంపేస్తా. ఇది ఎలా ఉంది ఇది? బాబోయ్, మనిషి అంటే పర్వాలేదు కానీ ఇది ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. చంపెదను అన్నాడు. ఆయన నోటంటే చంపేదనుడు వచ్చిందంటే ఇంక అసలు మళ్ళీ కాపాడేవాడే చంపేస్తానంటే ఎప్పుడు రక్షకుడే శిక్షకుడైతే మన పరిస్థితి ఏంటి? మారకపోతే అదే గతి ఎవరికైనా. ఒకసారి కాకపోతే ఒక్కసారైనా మన జీవితాల్లో మారాలి. ఆ మార్పు కోసమే ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. యెజబెలు విషయంలో కూడా అలా చూపించాడు, కానీ ఆమె మారటానికి ఇష్టపడలేదు. ఇప్పుడు అంటున్నాడు, నిన్ను నీతో పాటు నీ అనుచరుల్ని బహుశ్రమల పాలు చేసి చంపుతా మారకపోతే. ఒకసారి ఊహించుకోండి ఆ ఫీలింగ్. ఆయన ఇలా నిలబడి మాట్లాడుతుంటే ఇలా ఏలెత్తి చూపించి సంగమంతా అది ఒకసారి ఊహించుకోండి. ఒంటి మీద ఉన్న రోమాలు లెక్కబొడిస్తే చూసారా, ఏంటది ఏ బంప్స్ వచ్చినాయి అంటారు? గూస్ బంప్స్ అంట. ఈ మాట అంటే గూస్ బంప్స్ కాదు, వస్త్రాల్లోంచి గుణపాలు తోసుకొచ్చేస్తా బయటికి. అంటే వస్త్రాన్ని కూడా దోసుకుని వచ్చేస్తుంది బయటకు వెంట్రుక. ఆయన విన్నామంట, ఆయన నోటంటే విన్నామంటే అర్థమైందా? టెన్షను. అదే చెప్తున్నాడు. అయితే ఇక్కడ మంచము పట్టించి ఇక్కడ రాయబడినటువంటి గ్రీకు పదానికి అసలు వాస్తవానికి ఇది శరీర సంబంధమైనటువంటి రుగ్మతే అన్నాడంట. భౌతిక సంబంధమైనటువంటి వ్యాధిని నేను పంపిస్తానని చెప్పాడంట ఆయన. అదై ఉండొచ్చు,
ఇప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి అప్పగించడం అవి కావచ్చు. అర్థమైందా? తర్వాత మంచంపై బాధ అనేది దేన్ని అర్థం చేసుకోవాలి మనం? అనారోగ్యం లేదంటే బహిరంగ అవమానాన్ని మనం అర్థం చేసుకోవాలి. మంచం పట్టించి నేను చంపుతాను అన్నది ఒక్కొక్కసారి అవమానాన్ని కూడా అప్పగిస్తారు, చూసారా? ఇంకంతకంటే పెద్ద సావు ఏదైనా ఉందా మనకి? అంతకని పెద్ద మరణం ఏదైనా ఉందా? ఉండదు. కొన్ని సందర్భాల్లో అవమానం అయిపోయామనుకోండి, సడన్గా చచ్చిపోయినా బాగుండేది నేను, ఇంతకంటే పెద్ద సావు నాకు ఏది లేదు అని మనం అంటాం, చూసారా? అలాగనే చంపడమైన అవి ఉండొచ్చు. భౌతికంగా చచ్చిపోయినోడి కంటే బతుకుండి చచ్చిపోయినోడు పడే వేదన చాలా ఉంటుంది. చచ్చిపోయినోడు ఏం వేదన పడతాడు, పోతాడు. బతుకుండి చంపితే, బతుకున్న వాడిని చంపి బ్రతికిస్తూ ఉంటే చాలా వర్ణనాతీతం. ఆ జీవితాలు మామూలుగా ఉండవు. అలాంటి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? యెజబెలుకి, ఆమె అనుచరులకి. ఏదైనా ఉన్నా కూడా మారు మనసు పొందకుంటే ఏం కోల్పోతాం? దేవుని ప్రేమను కోల్పోయి ఆ దీర్ఘశాంతాన్ని పరీక్షించిన వారమై భయంకరమైనటువంటి శిక్షని మనం పొందుకుంటాం. మారు మనసు పొందుకుంటే అనే యోగ్యతను గమనించి కనికరమ గల ప్రభు ఎల్లవేళలా ఈ మారు మనసు అనేటువంటి ఏర్పాటు చేశాడనేది మనం గ్రహించాలి. ఇక్కడ వరకు 22 కంప్లీట్. 22లో ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే, లేకపోతే ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇందులో నియమం ఉంటుంది, అన్నమయం ఉంటుంది. ప్రతి వచనానికి మనం నియమం అన్నమయం ఎలా చూసుకుంటూ వస్తున్నామో దాని గురించి మాట్లాడితే, నియమం ఏంటంటే జారత్వం దేవుని చిత్తాన్ని రాజీకి అంగీకరించననక తిరస్కరిస్తుందంట. దేవుని చిత్తానికి జారత్వం రాజీ పడదంట. దేవుని చిత్తానికి రాజీ పడొద్దని చెప్తుందంట. జారత్వం వ్యతిరేకిస్తుందంట. మనం ఏ చిత్తానికి రాజీ పడాలి? దేనికి, ఎవరితో రాజీ పడాలి? ఆయనతో రాజీ పడాలి. కానీ జారత్వం జరిగించేవాడు దేవుని చిత్తానికి రాజీ పడాలని ఆశపడుతూ ఉంటే జారత్వం ఏం చేస్తుంది? వద్దంటది, వ్యతిరేకిస్తుంది. వీళ్ళు అదే స్థితిలో ఉన్నారంట. తుయతైరలో కొంతమంది యెజబెలు అడుగు జాడలు ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళు, ఆమె ఇదే స్థితిలో ఉన్నారంట. అది నియమం. ఈ వచనాన్ని బట్టి సమయం ఇచ్చి తిని అంటే టైం అయిపోయిందనే కదా. సమయం ఇస్తున్నాను అంటే ఇంకా ఉందని. సమయం ఇచ్చి తిని అంటే అయిపోయింది, చేదాటిపోయింది. అవకాశాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. అన్నమయం ఏంటంటే 2 ముక్కలు చెప్పిన తర్వాత మనం బోర్డు మీద రాసుకుందాం. అన్నమయం ఏంటంటే 22 వచనం ఒకసారి చదివి మనం అన్వయించుకుందాం. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. వ్యభిచరించువారు, దానితో కూడా వ్యభిచరించువారు. జారత్వాన్ని హైలైట్ చేస్తున్నాడు ఆయన, వ్యభిచారాన్ని హైలైట్ చేస్తున్నాడు. అన్నమయం ఏంటంటే ఈ వచనంలో జారత్వం తరచుగా హెచ్చరికల నేపథ్యంలో దేవుని చిత్తానికి మొండిగా ఉంటుంది. మహా మొండి జబ్బు లాంటిది, మొండితనాన్ని చూపిస్తుంది. ఏది? జారత్వం. నిజంగా జారత్వంలో ఉన్నవాడికి అందులో ఉన్న తీపి, అందులో ఉన్నటువంటి ఆ పానకుల కారుతున్నటువంటి ఆ సంతోషం, ఇక్కడ దేవుడు మారు నా చిత్తానికి లోబడు అని అంటే దానికి అర్థమవుతుందా? అది మొండి వ్యవహారం చేస్తూ ఉంటుంది. అలాగే చెప్తారు. అసలు అందులో ఉన్న తీపి మామూలుగా ఉండదు. పాపంలో చేసేప్పుడు స్టార్టింగ్లో ఉంటే చూసారు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎవరికి తెలియకుండా చేస్తున్నటువంటి ఈ భాగవతం అంతా కూడా మొండి వైఖరి తీసుకొచ్చేసి మనకి దేవుని చిత్తం మాట్లాడుతున్నా కూడా, దేవుని చిత్తం మనల్ని ప్రేరేపిస్తున్నా కూడా, పురుగొలుపుతున్నా కూడా మొండి వైఖరి చూపించి దేవుని చిత్తాన్ని పక్కన పెడుతుంది. జారత్వం అంత ప్రమాదం. ఆ వ్యవహారం మామూలుగా ఉండదు. సంసోన్ గారిని ఏం చేసింది? తొడ మీద పడుకోబెట్టి స్టార్టింగ్లో ఏం కనపడుతుంది? సీటింగు. బంగారం అని కొడతారు. ఏంటి బంగారం అని వీళ్ళు కొడతారు. 143 అని ఆవు కొడద్ది, 224 అని ఈయన కొడతాడు. చాలా చక్కగా ఉంటుంది. ఇలా ఎన్ని ప్రసంగాలు వెళ్ళిపోతూ ఉంటాయో. ఈ ప్రసంగాలు ఏం మనసుకి ఎక్కువ. ఎక్కడున్నారు?
ఈ స్టార్టింగ్లో ఉన్నారు. మొండి వైఖరి వచ్చేస్తుందండి. చెడు లక్షణం అది. హ్యాపీగా ఉన్నట్టుంటుంది, సంతోషంగా ఉన్నట్టుంటుంది, కానీ దానివల్ల వచ్చే బాధ ఉంటుందండి వర్ణనాతీతం ఆయన చేతులు పెడితే. అదే చెప్తున్నాడు, మొండిగా వ్యవహరిస్తుంది. మీ సంఘంలో కానీ, మీలో కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ తోటి విశ్వాసుల్లో కానీ ఇలాంటి జాగ్రత్తం చేసేవాళ్ళు ఉంటే కనుక చెప్పండి. అది మొండితనం తీసుకొస్తుంది. దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తానికి మనం రాజీ పడదాం అని చెప్పాలి. కానీ సంఘాల్లో అలా లేరు. చివరికి ఏమైంది? యేసు యొక్క సహనం ముగిసిపోయింది. ఆయన ఏదో ఒక సమయంలో సంఘాన్ని ఏం చేస్తాడు? క్రమశిక్షణ చేస్తాడు. ఈ వచ్చిన మనకు అదే నేర్పుతుంది. వదిలేడు, చూసి చూడనట్టు వదిలేస్తాడు అనుకుంటే పొరపాటు. మనం జాలిపడతామేమో, మనం బంధు ప్రీతి చూపిస్తామేమో, స్నేహ ప్రీతి చూపిస్తామేమో. ఆయన క్రమశిక్షణ ముఖ్యమైనకి క్రమశిక్షణలో పెడతాడంట. పశ్చాత్తాపం చెందటానికి దేవుడు మన కాలపు సంఘాలను ఏం చేస్తున్నాడు? ఆశిస్తున్నాడు. సంఘం ఆమెలా హృదయాన్ని కఠినపరుచుకుంటే ఆమె స్థితి కఠినంగా అధ్వాన్నంగా మారిపోతుందంట. అది ఎలా ఉంటుందని అంటే, ఒక పర్వతం మీద నుంచి పెద్ద బండ తోలుకొస్తున్నప్పుడు ఆపితే ఎలా ఉంటుంది? పైనుంచి పర్వతం నుంచి ఒక బండ తోలుకొస్తుందండి. ఆ బండ తోలుకొస్తుంది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆపగలరా? పని ఆపకపోతే కింద ఉంటే ఒకసారి ఊహించుకోండి. క్రమశిక్షణలో చర్యలో భాగంగా మనం మారకపోతే ఆయన దగ్గర నుంచి వచ్చే శిక్ష ఎలా ఉంటుందో చెప్పనా? ఒక బండ పైనుంచి వేగంగా దూసుకొస్తున్నప్పుడు దాని కింద పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అప్పుడు వెనకాల వచ్చి ఏం చేయాలి? ఇంట్లో ఆపాలు తీసుకోవడానికి వాడతారు చూసారా? అట్ల కాడ బాబా వచ్చినంత పట్టుకెళ్ళండి, వదిలేయండి అంటాడు పోలీసుడు రోడ్డు మీద నుంచి చూసి. వచ్చింది పీకెట్టుకెళ్ళండి, కనవద వదిలేయండి, వర్షాన్ని కొట్టుకుపోద్ది అంటాడు. అలా ఉంటుంది ఆయన చేతులు పెడితే. అదే చెప్తున్నాడు యెజెబెలుకి తన అనుచరులకి. మామూలుగా ఉండదు, ఒక పర్వతం దొలికొచ్చినట్టు ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలతో కూడా చెప్పాడు సార్ గతంలో. ఒకసారి చూడండి, అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్తనా 20 మత్తయి సువార్త 21వ అధ్యాయము 43 వచనం కానీ చూద్దాం. 44 మరియు నేను చదువుతాను. ఈ రాతి మీద పడువాడు తొణకలైపోవును కానీ అది ఎవరి మీద పడునో వానిని నలిచేయును నేను. ఏం చేస్తుందంట? నలిచేస్తుందంట. నలిచేయటం అంటే చట్నీ బూడిద, అంటే బూడిదలో రేణువులు కూడా కనపడదు మనకి. ఒక పిండి ఆడేమనుకోండి, అట్లకు ఒక రకమైన పిండి, దిబ్బరొట్టెలకు ఒక రకమైన పిండి, తాటి రొట్టెలు లాంటివి వేసుకోవడానికి ఒక రకమైన పిండి. అది పలుకుల కింద ఉంటుంది. దానికంటే కింద చిన్న చిప్స్ కింద ఉంటే కొన్ని రకాల రొట్టెలు వేసుకుంటాం. పిండి అయితే ఆ పలకైతే ఇవి ఉండవు, ఇంక మొత్తం ఆ టైపులో ఉంటుంది ఆహారం. అందులో కూడా రేణువులు ఇడగొట్టడానికి రేణువులు రావు, ఇక పాకిపోద్ది అంతే. అలా ఉంటుందంట ఆయన చేతులు పెడితే. ఆమెకి ఇస్తున్న వార్నింగ్ అది. చాలా దారుణంగా ఉన్నట్టుంది. ఈ సినిమాల్లో గుప్పుడు కంటలేనుడు వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. నేను కత్తి వాడితే నా అంత బాగా ఎవడ వాడినంటున్నాడు. ఏంటి కత్తి మొయ్యలేడు, నిజమైన కత్తి ఇస్తే ఈయన మాటలుండు ఊదిపాడేస్తాడు మారకపోతే. మనం ఏమనుకుంటున్నామంటే మొండి వైఖరి వహిస్తూ దాటుకుని వెళ్ళిపోతున్నాం. ఆయన క్రమశిక్షణ చేయాలనుకుంటే మన జీవితాలు ముగిసిపోతాయి. యెజెబెలు తన అనుచరులతో మాట్లాడుతున్నది అదే. మారతావా? సింపుల్గా తీసుకుంటాం. తర్వాత ఆ పరిస్థితి ఎలా అయిందో హిస్టరీలో ఉంది. ఓకేనా? 22వ వచనం కంప్లీట్. అంటే ఏబిసి 3 కింద ఎడగొట్ల, ఒకదాని కింద పాయింట్ కింద చెప్పేసి ఒకసారి రాసుకోండి. మ్యాటర్ అంతా రాసుకోండి. 23లోకి వెళ్ళిపోదాం.
22 చూద్దాం ఒకసారి. ప్రకటన 2, 22, 23A, 23, ఇది 2 భాగాలు ఉంటుంది. 23 ఏ, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. ఇది 23A. ఒకసారి చూడండి మళ్ళీ. ప్రకటన 2, 23. యెజబెలు ఆ అనుచరులకి యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి హెచ్చరిక. దాని పిల్లలను ఏం చేస్తానంటున్నాడు ఆయన? నిశ్చయముగా చంపేదను. పిల్లలు అంటే రాసుకున్నారు, ఇది రాసుకుని ఇటు చూడండి. పిల్లలు అంటే అక్షరార్థమైనటువంటి సంతానం కాదు, భౌతికంగా ఆమెకు పుట్టినటువంటి పిల్లల గురించినటువంటి ప్రస్తావన కాదు ఇది. యెజబెల్ యొక్క ఆత్మ సంబంధమైన పిల్లలు, యెజబెల్ యొక్క ఆత్మ సంబంధమైన పిల్లలు. తన ఉపదేశాన్ని ఎవరైతే అవలంబిస్తున్నారో వాళ్ళు దాని పిల్లలను అని అనగానే సంఘం యెజబెల్ పిల్లల పని అయిపోయిందంట, అమ్మయ్య మనం తప్పించుకున్నామని కుదరదు. వాళ్ళ గురించి కాదయ్యా నేను మాట్లాడేది. ఎవరైతే ఆమె బోధన అనుసరిస్తున్నారో, ఆమె అడుగుజాడలో నడుస్తున్నారో, ఎవరైతే ఆమె ఉపదేశాన్ని అంగీకరించి నువ్వు సూపరు నువ్వు డూపర్ అంటున్నారో వాళ్ళని అంటున్నాడు. మొత్తం టోటల్గా ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట. మొత్తం ఈమె అనుసరులు అందరినీ కూడా దాని పిల్లలను ఎలా చంపుతాడంట? మరణంతో చంపేదను అని ఆది భాషలో ఉందంట. మూల భాషలో ఏముంది? మరణంతో చంపేదను. హెబ్రీ యొక్క అలంకార భాషకు అర్థం ఏంటంటే ఈ వచనానికి నిశ్చయమైన భయంకరమైన మరణంతో చంపేదను అని అర్థం ఉందంట. ఎలా చంపుతాడంట? చావు అయినా సరే భయం ఉండదంట. వాళ్ళని చంపేటప్పుడు వాళ్ళని చంపేటప్పుడు ఆది భాషలో ఉన్నది ఏంటంటే చావుకైనా భయపడరంట, ఈయన చంపుతున్న విధానం చూసి భయపడతారంట. సినిమాలో చూపిస్తున్నారు చూసారా, గాలి సొల్లు ఒకరిని కొడుతుంటే ఇక్కడ ఈ లోకం ఇంకొకటి ఆగిపో, అలాగే నన్ను చంపేస్తాడేమో ఆడే ముందు ట్రైన్లో చురికి చచ్చిపోవటం చూడలేదు ఎప్పుడును. గతంలో ఎన్ని చూసాం. సోలనట్టు నటించేస్తున్నారు, యాక్షేత్రం అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొట్టేస్తుంటాం రీల్స్ రూపంలో. యాదృచ్ఛికంగా అలా పెట్టానండి వచ్చేసింది ఆ స్టోరీ అంటారు. వృత్తిదే పండుగట్టుకు చూస్తారు. ఇది పాత స్టోరీ బలి ఉండేది అప్పట్లో అని ఇలా క్లిక్ చేస్తాడు, ఇలా చూసుకుని చేస్తాడు. వచ్చేస్తుంటుంది. చూసాం కదా, అలాంటివి చూసాం. అంటే ఇలా ఇలా కొడుతున్నప్పుడు చచ్చే విధానం కంటే మనంగా చచ్చిపోతే బాగున్నాం అని వాళ్ళు అలాగ అనుకుంటున్నారో ఇక్కడ అలాగే రాయబడిందంట. ఎలా చంపుతాడంట? భయంకరంగా. అయ్యి బాబు, ఇది చాలా దారుణంగా ఉన్నట్టుంది. యేసుక్రీస్తు వారు ప్రేమమూర్తి, కరుణమయుడు, దయామయుడు, మయుడు కంటిన్యూ ఎదర ఎన్నైనా పెట్టుకుంటున్నాం మనం. జాలిమయుడు, ఇక కృపామయుడు, ఇక అన్నీ పెట్టుకుంటాం. కానీ క్రమశిక్షణలో భాగంగా మారకపోతే మాత్రం మయుడు వెళ్ళిపోతాయి. ఇక అలా ఉంది. తన ప్రజల్ని ఆయన ఏమంటున్నాడు? తన ప్రజలకి ఏం చెప్తున్నాడు? ఇతరులు పక్క వాళ్ళు కూడా చూసేటోడికి మీరు ఏదైనా తప్పు చేస్తే మాత్రం సరి చేసేసుకోండి. చూడండి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దోడు ఇలా తప్పుడు పనులు చేస్తున్నాడు, చిన్నోడు కూడా జాగ్రత్తగానే ఉంటున్నాడు, అమ్మ నాన్నకి భయపడి ఏదో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక రోజుని పెద్దోడిని వదిలేసాడు కదా అని చెప్పి చిన్నోడు ఏం చేస్తాడంటే, ఇదేదో బాగుంది, పెద్దోడిని ఏమంటలేదు మా డాడీ, మనం కూడా మనల్ని వదిలేస్తాడనమాట అనుకుని గబుక్కుని అని అలా జారుతారేమో అనుకుని పెద్దోని కొట్టి విధానం చూసి అంటే ఇటు సరైపోయాడంట. బుక్స్ తీసేసి ఎదరాడేసుకుని ప్యాడ్ తీసుకుని రాసేస్తున్నాడంట పలక తీసుకుని. ఎవరిని చూసి? పెద్దోని కొడుతుంది చూసి. ఇక్కడ అదే చెప్తున్నాడు, అక్కడ కొడుతుంటే సర్దుకోవాలని. ఆయన తెలివితేటలు అయ్యి ఆయన కొడుతుంటే కొట్టి కేకలకి ఎవరు సరి చేసుకోవాలి? అది సంఘానికి ఆయన ఒక పాఠంగా ప్రదర్శిస్తున్నాడు అక్కడ. జాగ్రత్త, మీరైనా సరే మిగిలిన వాళ్ళు జాగ్రత్త.
సరే, నియమం 23 ఏ దాని పిల్లలను నిశ్చయముగా చంపేద్దను అనేదానికి నియమం. తప్పుడు సిద్ధాంతం సత్యానికి నమ్మకద్రోహం చేస్తుందంట. తప్పుడు సిద్ధాంతాలు సత్యాన్ని ఏం చేస్తాయి? నమ్మకద్రోహం చేస్తాయి. అన్వయం ఏంటంటే 23:7లో దాని పిల్లలను నిశ్చయముగా చంపేద్దను అనేదానికి అన్వయం ఏంటంటే దేవుడు తప్పుడు సిద్ధాంతాన్ని శాశ్వతంగా భరించడు అని మనకు అర్థమవుతుంది. తప్పుడు సిద్ధాంతాన్ని ఎల్లకాలం సమర్థించుకుంటూ వెళ్తాడా? తప్పుడు సిద్ధాంతంలోనే మనం కొనసాగితే ఎప్పుడు ఊరుకుంటాడు అనుకుంటామా? అలా అనుకోవాలా? అనుకోకూడదు అంటున్నాడు. తన ప్రజలను మోసం చేసే సంఘాలు దేవుని తీర్పుని ఎదుర్కొంటాయంట. చాలామంది ఏం చేస్తున్నారు ఈ మధ్య? సత్య సంబంధం అని పేరు పెట్టుకుని, క్రీస్తు సంఘం అని టైటిల్ పెట్టుకుని లోన్ జరిగే కార్యక్రమాలన్నీ ఏంటి? మాట్లాడరే? పైనేమో సంఘం పేరేంటి? క్రీస్తు సంఘం. లోన్ జరిగే మత శాఖలు కార్యక్రమాలు. ఎప్పుడు చూస్తూ ఊరుకుంటాడని అనుకోవద్దు. ఎప్పుడో ఒకేసారి దాన్ని ఏమంటారు, టెంట్ తీసి అవతలాడేస్తాడు. ఆ టెంట్ కింద చేసే పనులు ఏమి సాగవిక. అందుకే అంటాడు ఆయన, తన ప్రజల్ని మోసం చేసే సంఘాలు ఒక రోజుని దేవుని తీర్పుని ఎదుర్కొంటాయి. తప్పుడు సిద్ధాంతం ఎలాంటిదంటే వ్యభిచారం లాంటిది. ఈమె తప్పుడు సిద్ధాంతాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాడు యేసుక్రీస్తు వారు? వ్యభిచారంతో పోలుస్తూ. ఆ బోధల్లో ఎవరైతే వెళ్తున్నారో, ఆ తప్పుడు బోధల వైపు ఎవరైతే తిరుగుతున్నారో, ఆ తప్పుడు బోధ చేసేవారికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళు ఆమెతో కలిసి ఏం చేస్తున్నట్టు? వ్యభిచారం చేస్తున్నట్టు అన్నట్టు మనం కూడా అలాంటి వాటిని సమర్థిస్తే మనల్ని కూడా ఏమంటున్నాడు? నువ్వు కూడా వ్యభిచారం చేసినట్టే అంటున్నాడు. తప్పుడు సిద్ధాంతాల వైపుకి, తప్పుడు సిద్ధాంతాలు బోధించే వాళ్ళ పక్కకి, వాళ్ళ యొక్క పరిసరాలకి, ఆ ప్రాంతాలకి, వాళ్ళ స్థావరాల దగ్గరికి మనం వెళ్తే మాత్రం మనం కూడా వ్యభిచారం చేసినటువంటి వారమే. దాని పిల్లలను అంటే అర్థమేంటి? ఆమెనే కాదు, ఆమె చేస్తున్న పనులకి సహకరించే వాళ్ళని కూడా, వీళ్ళకి కూడా అందులో భాగం ఉంది లేదా? లేదండి ఫ్రెండ్ కదండి సరదాకి వెళ్ళి కూర్చున్నానండి అక్కడ నువ్వు ఎందుకు వెళ్ళావు? సరదాగా ఏదో బాగుంటుంది, మామూలుగా ఏదో మనకి ఇంటికి వస్తున్నారండి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే బాగుంటుందండి. సర్లే వెళ్ళు, కూర్చో, చెయ్యి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? పాపమమ్మ పిల్లలు కదా అన్నాడా? తప్పు చేసింది ఆడు కదా అన్నాడా? పోలీసుడు ఒక దొంగను పట్టుకుని వాడితో పాటు ఇంటర్ క్యాస్ట్లో కొంతమంది పేర్లు తెలితే అక్కడికి వెళ్ళారంట. వాళ్ళని కూడా తీసుకొచ్చి ముందని కొడుతున్నారంట, దొంగని బాగుతున్నారంట. ఈ బయట రూమ్లో కూర్చున్నారు వాళ్ళు. టైర్ చూపించి కొడుతుంటే కేవు కేవు కేకలని పెడతానండి. ఇలా మొత్తం చెమటలు పెట్టేస్తాను ఇలాగా. ఇంక మొత్తం తడిసిపోయి ఇంక ఒక్కొక్క దెబ్బకి వీళ్ళు ఉలికి పడుతున్నారు. ఇలాగా ఉలికి పడుతుంటే వాళ్ళని కూడా తీసుకురండి అన్నాడు. నీటి సర్వీస్ అయిపోయింది. ఇంకా ఇళ్ళ అంటే వెళ్తున్నాడు. ఏంటంటే మొత్తం ఆయన చేశారు. ఇడి ఆ పక్కోడి పక్కడు చూస్తున్నాడు. వెళ్తారు. నేను మాట్లాడకండి రెడీ పక్కవాడు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసుడు అడుగుతున్నాడు, మాకు సంబంధం లేదండి, దొంగతనం చేసిందంతా ఆడానండి అన్నాడు. మరి నువ్వేం చేసావు అన్నాడు. వీడమ్మ పారిచ్చాడండి, నేను గొడ్లెట్టుకెళ్ళి బొక్క పెట్టానండి బెజ్జం. ఆ బెజ్జం నుంచి ఆడు దూరెళ్ళి తెచ్చుకున్నాడు, నాకు సంబంధం లేదంటే ఊరుకుంటాడా? సుత్తి గుణపం తెచ్చింది ఒకడంట, అది తెచ్చుకుని ఇడుకున్న బలం బట్టి బెజ్జం పెట్టింది ఒకడంట, దొంగతనం చేసింది ఈడంట. అసలు నువ్వు సుత్తు పారట్టుకెళ్ళకపోతాడు ఆ చేస్తాడా పని? నువ్వు సహకరించకపోతే పని చేస్తాడా? మరి ఈయన రే ఆడికంటే ఇటు కొద్ది గట్టిగా ఉండరు. ఇడిక గట్టిగా ఎవరు తగిలిద్ది? మీరు ఒకటే చూడండి, నేరం చేసినోడికి ఎంత శిక్షో సహకరించినోడికి కూడా అంతే శిక్ష. దయచేసి అలాంటి మత శాఖల వైపుకి వెళ్ళకండి, వెళ్ళకండి. దాని పిల్లల్ని చంపుతానంటే అర్థం అది. సహకరించిన వాళ్ళు కూడా నన్ను ఊరుకోనని అర్థం. ఆయన ఇంటెన్షన్ అది. ఎలా మార్చుకుంటాం? మార్చుకో పని, నువ్వే మార్చుకో. మరి నువ్వు తప్ప ఇంకెవరు మార్చేవాళ్ళు లేరు ఈ ప్రపంచంలో. నువ్వు మార్చేస్తే మారిపోయే రకం అక్కడ ఉన్నవాళ్ళు. నిన్ను మార్చేస్తారు. నీకు అలవాటైపోద్ది ఆ భాష. అవదా? హల్లెలూయా అంటున్నాడు ఒక్కొక్కసారి సత్య సంబంధులే. ఏంటి సడన్గా హల్లెలూయా అంటున్నాడు ఏంటంటే అక్కడ అలవాటైపోయింది. అక్కడికి వెళ్తున్నాడు, కూర్చుంటున్నాడు కదా, అది అలవాటైపోయింది. అలా అలవాటు అయిపోద్దని దేవుడు జాగ్రత్తగా ఉండండి నాయన, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఇరిగించేస్తాడు ఆయన అని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు.
ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, జాతర ఆమెతో పాటు మీరైపోయారు అన్నట్టు, మత్స్యకులతో మీరైపోతారు సహకరిస్తాను. ఇది అన్వయం. జాగ్రత్త. తిరిగి మన దగ్గరికి వచ్చాడు అనుకుంటున్నారా? సరే, శ్రీకాంత్ అన్న రాస్తాను కదా. 23A. ఓకే. ఒక కొత్త సంఘాన్ని మళ్ళీ వచ్చే క్లాస్లో మనం స్టార్ట్ చేయాలి. 23B. బి చదువుతారా ఒకసారి? అందువలన, ఇలా చూడండి, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను. నేనే. ఏంటి? పరీక్షించువాడను నేనే అని సంఘాలు తెలుసుకొనును. చూద్దాము ఒకసారి, మళ్ళొకసారి చదువుదామా? ప్రకటన 2:23. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనను. చూద్దాం ఒకసారి, దీని గురించి మనం ఆలోచించేద్దాం. ఏం తెలుసుకున్నాను అన్నాడు? సంఘాలన్నీ ఈ పనిష్మెంట్ అయిపోయిన తర్వాత, ఆ శిక్ష, ఆ క్రమశిక్షణ వాళ్ళకి ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. చూడండి, అంతరింద్రియములు అనేదానికి అర్థమేంటి? బాహ్యేంద్రియాలంటే కంటికి కనిపించేవి, పైకి కనిపించేవి కదా. అంతరింద్రియాలంటే పైకి కనిపించినవి. అంతరింద్రియాలు అంటే లోపలి భాగాలు, ఏమో పై భాగాలు. ఈయన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలో అంతరింద్రియములు ఏమన్నాడు? అంతరింద్రియములు. హృదయాన్ని పరీక్షించాడంటే అది కరెక్ట్గా ఉన్నాం. ఎందుకని? హృదయం అది ఎవరు కనిపెట్టలేరు కాబట్టి, ఏ స్కానింగ్కి అది దొరకదు కాబట్టి. ఈయన అంతరింద్రియములు అనే పదాన్ని వాడుతున్నారు. అంతరింద్రియములు అనే పదానికి గ్రీకులో ఇక్కడ అంతరింద్రియములు అని రాశారు కదా, వాస్తవానికి అక్కడ కిడ్నీ అని ఉంది. ఏముంది? కిడ్నీ అని ఉందంట. కిడ్నీ అంతరింద్రియమా బాహ్యేంద్రియమా? అంటే లోన ఉన్న ఇంద్రియం, లోన ఉన్న ఒక అవయవం, అది కంటికి కనిపించేది కాదు. కిడ్నీ చూడటం ఏంటండి? పోనీ హృదయం చూసాడు అనుకోండి, హృదయ రహస్యాలు ఆయన ఎరుగుని కనుక, ఆ హృదయం పాపానికి కేంద్రం కనుక, భావోద్వేగాలకి కేంద్రం కనుక దాన్ని పరిశీలించాడంటే ఒక కరెక్ట్గా ఉంటుంది. కానీ ఈయన దాంతోపాటు అంతరింద్రియాలు కూడా పరిశీలించాను అంటే, నీ కిడ్నీ వ్యవస్థ నేను చూస్తున్నాను అని చెప్పాడు. ఏం చూస్తున్నాడంట? నీ కిడ్నీల వ్యవస్థ కూడా నేను చూస్తున్నాను. అప్పుడు నాకు అర్థమైంది అంటున్నాడు ఆయన. అంతేనా? అంతరింద్రియాలు అనే పదానికి కిడ్నీ అనే ఒక అర్థాన్ని ఇచ్చారు పూర్వీకులు.
భావాలు మరియు భావోద్వేగాలను మూత్రపిండాల్లో ఉన్నట్లు చూశారంట. భావాలు, భావోద్వేగాలు మూత్రపిండాల వ్యవస్థని చూసినప్పుడు అవి బయటెడతాయంట. టాయిలెట్ టెస్ట్ చేసేవారు చూసారా, యూరిన్ టెస్ట్ చేసినప్పుడు. అంటే కిడ్నీ వ్యవస్థ మన భావోద్వేగాలతోటి ఇన్క్లూడ్ అయి ఉంది. కిడ్నీ వ్యవస్థ ఎలా ఉందో దాన్ని చూసినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో చెప్పేస్తుందంట. ఓకేనా? యేసు ఏం పరీక్షిస్తున్నాడు? ఇలా చూడండి, హృదయాలు కాదు, కిడ్నీ టెస్ట్ చేశాడు ఆయన. అంటే ఏంటి? హృదయాలు అది వేరే దానికి సంబంధించి. ఇలా చూడండి, అది వేరే దానికి సంబంధించింది. కిడ్నీ ఎందుకు పరీక్షించాడు? ఇది భావోద్వేగాలను బయట పెడుతుందంట. ఏం బయట పెడుద్ది? ఎలా పడుద్ది? ఏదైనా నీరసం వచ్చిందనుకోండి, టెస్టులు రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు? అంటే ఇదివరకు చేయటికి చెప్పేసేవారు డాక్టర్లు. ఇప్పుడు ప్రతి దానికి ఏం చేస్తున్నారు? టెస్టులు రాస్తున్నారు. ఎందుకని? ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆ వ్యవస్థకి సంబంధించి రోగాన్ని అంచనా వేస్తున్నారు. అసలు ఆ అవయవం ఎందుకు డ్యామేజ్ అయిందంటే అది మన అవయవాలు భావోద్వేగాలతోటి ఇన్క్లూడ్ అయి ఉంటాయంట. అంటే మన భావోద్వేగాలు డాక్టర్ గారికి తెలియాలంటే లోన ఉన్నటువంటి అంతరింద్రియాన్ని పరీక్షించాలంట. ఇప్పుడు నేను విపరీతంగా భయపడుతున్నానండి, అది డాక్టర్ గారికి తెలీదు. కిడ్నీ టెస్ట్ చేశాడు ఆయన, మందులు రాస్తూ కిడ్నీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని ఇలా మందులు రాస్తూ, మీరు ఎక్కువగా అది చేయకండి, ఎక్కువగా ఇది చేయకండి అని మాట్లాడుతూ మీరు ఎక్కువగా భయపడకండి అన్నాడు అనుకోండి. మీరు ఎక్కువగా భయపడకండి. దేనికి భయపడకండి? ఎందుకు టెన్షన్ నేను భీమవరం ఆదిత్య శ్రీనివాస్ గారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ గ్యాస్ట్రిక్కి ఆయన ఒక మాట చెప్పారు, ఎక్కువగా భయపడకండి సార్ మీరు అన్నాడు. ఆందోళన పడకండి, ఏం కాదు అన్నాడు. నేను దానికి దీనికి సంబంధం ఏంటని అడిగాను. మీరు ఫుడ్ తింటే కదా కిడ్నీ లివర్ ఫంక్షన్ దెబ్బతింటుంది. తినకూడని తిండి, పచ్చళ్ళు, రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్లు ఇవి తింటేనే కదా లివర్కి డ్యామేజ్ అవుతుంది. అది తినకండి, ఇది తినకండి అని చెప్పాలి కదా ఆయన ఏం చెప్పాడు? మీరు భయపడకండి, ఆందోళన పడకండి అని చెప్పాడు. ఎందుకంటే నేను ఆందోళన పడుతున్నట్టు నా లివర్ చెప్పిద్దంట. నేను ఆందోళన పడుతున్నప్పుడు నా లివరు హార్డ్ అయిపోద్దంట, గట్టిపడిపోయి వ్యవస్థ అంతా కూడా చిన్నభిన్నమైపోద్దంట. అంటే నేను ఆందోళన పెడితే నా అంతరింద్రియం డ్యామేజ్ అవుతుంది. నీ అంతరింద్రియాలు నేను పరీక్షించాను, అంటే నీ భావోద్వేగాలు నేను చూశాను. నువ్వు యజబేలుకి భయపడుతున్నావు, నీ కిడ్నీలు అందుకే డ్యామేజ్ అయినాయి. నీ కిడ్నీ వ్యవస్థ చూస్తుంటే నువ్వు యజబేలుకి భయపడుతున్నావు. అర్థమైందా? అంతరింద్రియాలు పరీక్షించడం అంటే ఏంటి? అంతరింద్రియాలు పరీక్షించడం అంటే ఏంటి? గుండెని బట్టి ఈడి పరిస్థితిలో ఉన్నాడు, లివర్ ఈ పరిస్థితిలో ఉన్నాడు, మూత్రపిండాలు ఈ పరిస్థితిలో ఉన్నాడు, పొట్ట ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు డాక్టర్లు చెబుతున్నారు మన వ్యాధులన్నిటికీ కారణం ఏంటి చెప్పనా? మన భావోద్రేగాలేనంట. వీటిని బట్టి ఈ డ్యామేజ్ అవుతాయంట. ఇది తెలుసుకోవాలంటే ఇది చెక్ చేయాలి. యేసుక్రీస్తు వారు వీటిని తెలుసుకోవడానికి దీన్ని చెక్ చేశాను అంటున్నాడు. అర్థమైందా? ఏంటి వీళ్ళు అని అనుకుంటే యెజబెలుకి చాలామంది భయపడుతున్నారు ఆ సంఘంలో. ఆయన అంతరింద్రియాలు పరీక్షించినప్పుడు ఆయనకి అర్థమైంది అది. మనం ప్రతి రోగానికి ఏదో ఒక భావోద్వేగం ఇన్క్లూడ్ అయి ఉంటుంది, దానికి అతుక్కుని ఉంటుంది. వైద్యశాస్త్రం పుట్టించినోడు ఉన్నాడు కాబట్టి వచ్చింది ఆ శాస్త్రం. ఈ దేహాన్ని ఇచ్చినోడు ఉన్నాడు కాబట్టి ఆ శాస్త్రం పుట్టింది. ఆ పుట్టించినవాడికి ఆ దేహం ఎక్కడేముంటుందో, ఆ దేహం ఎలా పాడవుతుందో, దేని బట్టి పాడవుతుందో తెలియదు, ఆయనకి తెలుసు. ఇప్పుడు అది ఉంది కాబట్టి డాక్టర్లు చెబుతున్నారు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు కిడ్నీలు ఎందుకు పాడవుతాయో. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన గుండె ఎందుకు పాడవద్దు. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు పొట్ట జబ్బు ఎలా వస్తుందో. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు హార్ట్ అటాక్ ఎలా వస్తుందో. చూపించినా మీకు రెఫరెన్స్లు?
ఆ? అయితే మీరు మనిషికి రోగాలు ఎందుకు వస్తాయన్న పాఠం చూడలేదు అయితే. నాకు అర్థమైంది. భావోద్వేగాలు ఆధ్యాత్మికతకు ప్రాథమిక సాధనాలు కావు. అప్పటికే ఉన్న ఆధ్యాత్మికత యొక్క వ్యక్తీకరణలు తప్ప గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఆత్మలోనికి ప్రవేశించదు అని మాట్లాడుతున్నాడు. అంటే అంతరింద్రియాలు, హృదయాలు ఈ రెండు డివైడ్ చేస్తున్నాడు. అవయవం డ్యామేజ్ అయిందనుకోండి, ఆ డ్యామేజ్ అయిన అవయవాన్ని బట్టి మనం కూడా బలహీనపడిపోతాం. యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు. భావోద్వేగం అనేది ఆధ్యాత్మికత కాదు. యేసు మన ఆధ్యాత్మికత యొక్క సూచికను శోధిస్తున్నారు. మన అవయవాలు ఎలా ఉన్నాయో, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో దానికి దీనికి వేరియేషన్ చేసి దీని ప్రభావం దాని మీద పడుతుందో, దాని ప్రభావం దీని మీద పడుతుందని పరీక్షించాడు ఆయన. అమ్మో, మామూలుగా కాదు. ఎలా చెప్పేసాడు ఆయన? కొంతమంది అంటుంటారు కదా, అన్నయ్య ఎలా చెప్పాడు. నవీన్ ఎక్కువగా భయపడుతుంటాడు. నాకు ఎలా చెప్పాడని, ఎలా చెప్పాడని తెలిసిపోతుంది. కొంతమందిని చూస్తే కొన్ని తెలిసిపోతాయి. తెలీదా? మీకు ఎలా అర్థమైంది? ఏం చూశారు? మా హృదయంలో మీకు ఏం అర్థమైంది? అలా చూడగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు అంతే. హృదయాంతరంగాలు ఎరిగిన వాడికి తెలియదా? అంతరింద్రియములు ఎరిగిన వాడికి, చేసిన వాడికి తెలియదా? రోజు మనం అనుదినము తల్లి గర్భలు రూపించబడుతున్నప్పుడు, నా అవయవములు దినదినము రూపించబడుతున్నప్పుడు నువ్వు సమస్తాన్ని చూసావని చెప్పాడు కీర్తనకారుడు. అంటే దేవుడు అన్నీ తెలుసు. యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసు. లోన ఉన్నటువంటి అంతరింద్రియాలు ఎలా పాడవుతున్నాయి, దేన్ని బట్టి పాడవుతున్నాయి ఆయనకి తెలుసు. ఆ పాడవుతున్నప్పుడు ఆయన అన్నాడు, సంఘాలు దేన్ని బట్టి పాడవుతున్నాయి అన్నది ఒక విధానానికి వచ్చేసి ఆయన చెప్తున్నాడు, నీ అంతరింద్రియాలు నేను పరీక్షిస్తున్నాను. కాబట్టి మన ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు అంతరింద్రియాలని కోట్ చేశాడు, దాన్ని పరీక్షించాడు. మన ఆధ్యాత్మిక స్థితి బయటపడింది. ఇవాళ చాలామంది దేహంలో ఉన్నటువంటి అవయవాలను బట్టి చాలామంది డాక్టర్లు ఒక్క రోగం వచ్చిందంటే ఆ రోగం పలానా దాన్ని బట్టి వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. అంటే మన రోగాలకు కారణం ఎవరు? మనమే. కానీ ఒక అవయవాన్ని చూడంగానే మనకి ఏమర్థమవుతుంది? పలానా మనసులో ఇది ఉంది. చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు కూడా దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. మూత్రపిండాలు అంటండి భయం వలన దెబ్బతీస్తాయంట. మూత్రపిండాలు ఎప్పుడు పాలవుతాయంటే మనం ఎక్కువ ఆందోళన పడతాం చూసారా, భయపడతాం చూసారా, అప్పుడు మూత్రపిండాలు డ్యామేజ్ అవుతాయంట. విచారం ఉంటుంది చూసారా, అది పొట్టని బలహీనపరుస్తుందంట. అందుకే చూడండి, విచారంగా ఉన్నవాడు గమ్మున అరగదు, ఆ పొట్ట బలహీనపడిపోతుంది. శోకం, ఎప్పుడు దిగులతో ఉన్నవాడు ఊపిరితిత్తులు పాడు చేసుకుంటాడంట. అలాగే ఒత్తిడి ఉన్నవాడు మెదడు బలహీనపరుచుకుంటాడు. కోపం ఉన్నవాడు హార్ట్ అటాక్ తెచ్చుకుంటాడు, గుండెని పాడు చేసుకుంటాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చూడండి అంత అద్భుతంగా ఉందో. అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడను నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. అంటే వ్యవస్థ అంతా కూడా ఆయనకి తెలుసు. హృదయమే కాదు, అంతరింద్రియాలు కూడా ఆయన పరీక్షిస్తున్నాడు. అంటే మన భావోద్వేగాల యొక్క ప్రభావం దేని మీద పడుతుంది? అవయవాల మీద పడుతుంది. యేసుక్రీస్తు వారు ఈ తుయతరులు ఉన్నటువంటి సంఘ విశ్వాసులు కొంతమంది ఉన్నారు చూసారా, వాళ్ళ హృదయాంతరంగాల్ని పరిశీలించినప్పుడు వాళ్ళ కిడ్నీలు డ్యామేజ్ అయినాయి అంట. ఎక్కడున్నట్టు ఇప్పుడు వీళ్ళు భయంలో ఉన్నారు. ఎందుకు మారట్లేదు? ఒకవేళ మారకుండా ఉన్న కొంతమంది కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అమ్మో, మనం భయపడకూడదు. భయపడితే యేసుక్రీస్తు వారు పరీక్షిస్తారు. దేని బట్టి మనం ఎలా అయిపోయామో, మన అవయవం దేని బట్టి పాడైందో ఆయనకి తెలుసు. అందుగురించి సంఘాలన్నీ తెలుసుకోవాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటివి? అంతరింద్రియములు. ఇది రాసుకుంటారా? తర్వాత మనం హృదయాలు అనే దాని మీద మనం ముందుకెళ్దాం. హృదయములను ఏం చదువుతున్నాం మనం? 23. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడను నేనే అని సంగములన్నీ తెలుసుకొనను. అంతరింద్రియములను చూసాం మనం. అంతరింద్రియములు అంటే దేహాల అవయవాలను బట్టి మన మనసు గ్రహించవచ్చంట. అవయవం ఏ స్థితిలో ఉందో దాన్ని బట్టి మనల్ని గుర్తించవచ్చంట. అవయవాల పరిస్థితి భావోద్వేగాలను బట్టే ఉంటుందంట. చూసాం కదా ఇవన్నీ. భయం దేని దెబ్బతీస్తుంది? మూత్రపిండాలని. అంటే కిడ్నీలు. విచారం
పొట్టని బలహీనపరుస్తుంది. శోకం ఊపిరితిత్తులు, ఒత్తిడి మెదడు, కోపం లివర్, గుండెని దెబ్బతీస్తుంది. అందుగురించే వాటిని పరిశీలించి చెప్తున్నాడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారన్నది. వాళ్ళ భావోద్రేగాలన్నీ కూడా యేసుక్రీస్తు వారికి వాటిని చూసినప్పుడు అర్థమైందంట. ఎప్పటికప్పుడు వచ్చి డాక్టర్ గారు ఎప్పుడు కూడా ఉండరు, మనతోటి ఉంటారా? హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్తాడు ఆయన రిపోర్ట్లు చూసి? ఏం చెప్తాడు? అవే కొద్ది కోపం తగ్గించుకోయా అన్నాడంటే ఏంటి? మన ఇంటికాడ ఉండడు ఈయన, మనతో ఉండడు, మనం ఏంటో తెలియదు, దీనికి మన పేరు తెలియదు, ఊరు తెలియదు. ఇప్పుడు మనం వచ్చి ఒక గంట ముందు అక్కడ సీట్ రాయించుకుని లోనకి వెళ్ళి టెస్ట్లు అవి పట్టుకెళ్ళి ఇస్తే కోపం గురించి మాట్లాడుతున్నాడండి. నా లైఫ్ గురించి ఈయనకి ఎలా తెలుసు అని నువ్వు అనుకుంటే కుదరదు. ఎందుకంటే నువ్వు కోపగస్తుడివని నీ అవయవాలు డాక్టర్ గారికి చెప్పేసినాయి. నువ్వు భయపడుతున్నావని నీ అవయవం ఒకటి డాక్టర్ గారికి సలహా ఇచ్చింది, వీడికి భయం ఎక్కువ అండి అని రిపోర్ట్ చెప్పింది. డాక్టర్ గారు భయపడకన్నాడు. భీమవరం హాస్పిటల్కి వెళ్తుంటే టెన్షన్ పడకండి అని కూడా ఆయన నన్ను టెన్షన్ పడద్దు అంటున్నాడు. నా టెన్షన్ ఈయనకి ఎలా తెలుసు? పైకి ప్లెయిన్గానే ఉన్నాను, మామూలుగానే ఉన్నాను, ఉందాగా ఉన్నాను అనుకుంటే టెన్షన్ పడకండి అంటున్నాడు. నాకు 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి దాకా నాకు అర్థం అవ్వలేదు. ఒక రోజున మా తమ్ముడు ఒకటి ల్యాబ్ టెస్ట్ చేసి తమ్ముడు ఉంటే ఇలా అంటున్నాడు డాక్టర్ గారు, ముందే ఏంట్రా అని అడిగాను. అన్నయ్య నువ్వు ఎక్కడో పిచ్చ లోపల ఉన్నావు అన్నయ్య అన్నాడు. అన్నాను. పైన లోనికి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి కూర్చుని చూడతా చూసావా అన్నాడు. బీపీ టెస్ట్ చేస్తుంది. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు రేజ్ అయిపోతుంది, ఏం చెప్తాడని. 90, 110, 120 ఉండాల్సింది 170కి వెళ్తుండే ఆయన ఏమంటాడు? టెన్షన్ పడకండి అంటున్నాడు. ఎలా చెప్పేస్తున్నాడు? నా బీపీ చెప్పేస్తుంది. వాళ్ళ పరిస్థితి అన్నీ ఆయనకి అవగాహనకు వచ్చేసింది యేసుక్రీస్తు వారికి. రోజు మనతో తిరిగి సీసీ కెమెరాలు చెక్ చేయాల్సిన అవసరం ఏమి లేదు ఆయనకి. ఒకసారిగా టక్ మిల్లలు చూశాడు అనుకోండి, పైనుంచి కిందకి స్కాన్ చేసేస్తాడు. అవయవం బయటపడిపోయింది, కిడ్నీ. వీడి భయపడుతున్నాడు, వీడి దరిద్రుడు. అర్థమైందా? అదే అక్కడ పరిస్థితి. ఏం చెప్పాడు? అంతరింద్రియాలు పరీక్షిస్తాడు, నీది బయట ఆడుతుంది అని సంఘాలన్నీ తెలుసుకుంటాయంట. ఇంకేం తెలుసుకుంటాయంట? హృదయములను పరీక్షించేవాడు. గొప్ప హృదయ పరిశోధకుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ఎవరు మారు మనసు పొందారో ఎవరు పొందలేదో ఆయనకి తెలుసు. తర్వాత నువ్వు మారు మనసు పొందావనుకో, నీ కిడ్నీ వ్యవస్థ ఎలా ఉంటుంది? మారు మనసు పొందినడి కిడ్నీ వ్యవస్థ ఎలా ఉంటుంది? ఏం చెప్తుంది? యజబెల్ అయితే నాకు భయమా, దేవుడి కంటే గొప్పది అది అని అనుకున్నాం అనుకో, నీ కిడ్నీ వ్యవస్థ ఎలా ఉంటుంది? నార్మల్కి వచ్చేది రాదా? కిడ్నీ చూస్తాడు, ఏంటి కిడ్నీ నార్మల్ స్టేజ్కి వచ్చేసిందండి, పైకి చూశాడు, హృదయంలో భయం పోయింది, మారు మనిషి వచ్చిందన్నమాట. వీడికి సంఘాలన్నీ తెలుసుకుంటాయి. బాగానే ఉందమ్మా, డాక్టర్ గారు చెప్తాడు బాగానే ఉందమ్మా అంటే, బాగానే ఉందమ్మా అంటే బాగానే ఉందమ్మా అని ఎలా చెప్పగలుగుతున్నాడు? రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చేస్తున్నాయి. నార్మల్ ఎందుకు వచ్చేస్తున్నాయి? నార్మల్ ఎందుకు వస్తున్నాయి? హాస్పిటల్లో డాక్టర్ గారు నాకు ధైర్యం ఇచ్చాడు. మెడిసిన్ పడకుండానే డాక్టర్ గారు ఇచ్చిన ధైర్యం అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చేసినాయి. నేనున్నాను అని ఏం చెప్పాడు కదా, అప్పుడు వెంటనే రిపోర్ట్లన్నీ నార్మల్. మారు మనసు పొందిన వాళ్ళందరూ నార్మల్ వచ్చేసినాయి. మారు మనసు పొందిన వాళ్ళు ఇక పెరిగిపోతున్నాయి. ఏం చేస్తాడు ఇటైనా? సంఘాలు అనేది తెలుసుకోవాలి. హృదయాన్ని పరీక్షించేవాడు గొప్ప హృదయ పరిశోధకుడు యేసుక్రీస్తు. నువ్వు మారు మనసు పొందవలేదా నీకు తెలుసు. అందువల్లనే ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు అని సంఘానికి పరిచయం చేసుకున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడంటే ఇక ఆయన లైటింగ్లు అన్నీ కనపడతాయని, ఆయన కనపడనటువంటిది ఏది లేదని. ఆయన కొన్ని లైట్లు చాలా బాగా వస్తాయి, లైటింగ్ పలానా కంపెనీ ఇది బాగా వెలుగుతుంది అని రోడ్డు పక్కన నెట్ అమ్ముతున్నట్టు చూసారా? అలాగే షాప్ కూడా యాడ్లు ఇచ్చుకుంటున్నట్టు చూసారా? అలాంటి లైట్లు కాదు ఈయన. ఏ లైట్లు ఇవి? ఎక్స్రే కంటే, స్కానింగ్ కంటే ఎక్కడికి వెళ్ళిపోతాయి? లోనికి వెళ్ళిపోతాయి. అంత లోతుకి చూస్తాడు.
అక్కడ కూడా వెళ్ళి చూస్తాడు. కొన్ని కొన్ని ఏ స్కానింగ్ దొరకవు శ్రీకాంత్, ముందు ఎక్స్రేకి దొరకలేదు అనుకో, తర్వాత దేనికి పంపిస్తాడు? ఎంఆర్ఐ పెద్దదా, సిటీ స్కాన్ పెద్దదా? ఎంఆర్ఐ పెద్దదిగా, ముందు సిటీ స్కాన్ పంపిస్తా. సిటీ స్కాన్లో దొరకలేదు అనుకోండి, ఎంఆర్ఐకి వెళ్దాం అంటాడు. ఎంఆర్ఐకి అనేది పరుగులు ఇట్టేస్తారు. లోనికి వెళ్ళేదోడికి ఆ శబ్దాలకి, ఆ ఉరుములకి కొంతమంది నేను వద్దు బాబు చచ్చిపోతాను అంటున్నాడు. ఈయన వాటి కంటే పెద్దది మొత్తం. తోటకూర గింజంత లోపమున్నా కూడా కొట్టేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఎవడు మారు మనిషి పొందలేదో అన్నీ తెలుసు ఆయనకి. అలా ఉంటుందంట ఆయన టెస్ట్. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు అని ఈ సంఘానికి పరిచయించబడ్డాడు ఆయన. గాఢమైనటువంటి భావోద్వేగాలకును మానవ మమకారాలకును నిలయమైన అంతరింద్రియములు హృదయములను దేవుడే సంపూర్ణంగా ఎరగగలడు. నీకు ఎవరి మీద ప్రేమ ఉందనుకో, యెజబేలు బృందంలో ఎవరి మీద ప్రేమ ఉందనుకో, వాళ్ళ మీద ప్రేమతో తిరుగుతున్నాం అనుకో, అసలు వీడు అలా ఎందుకు తిరుగుతున్నాడు, సత్యం తెలిసి కూడా అక్కడ ఎందుకుంటున్నాడు అంటే నీ హృదయం చెప్పింది. నీ హృదయం ఎక్కడున్నది అన్నది అనుకోండి, వాడి చుట్టే తిరుగుతున్నది. అక్కడే నువ్వు మతశాఖల దగ్గరికి వెళ్ళి తిరుగుతున్నావంటే నీ హృదయం చెప్పేస్తుంది ఏమని, నాకు ఆ వ్యక్తి మీద అమితమైన ప్రేమ. వాక్యం ఏమైపోయినా పర్వాలేదు, సత్యంతో నాకు సంబంధం లేదు. ఆ వ్యక్తి నా బంధువు, ఆ వ్యక్తి నా కులం, ఆ వ్యక్తి నా లవ్వు, నా డవ్వు. అవయవం చూడంగానే అర్థమవుతుందండి ఈయనకి. ఎంత ప్రేమరా నీకు, వాక్యం కంటే నీ కులం గొప్పదా, వాక్యం కంటే నీ బంధం అంత గొప్పదా, సత్యాన్ని తాకట్టు పెడతావా, మనోడు మనోడు వదిలేసుకుంటావా అంటావా అంటే వాక్యంతో పని లేదేంటి నీకు అని సంఘాలన్నీ తెలుసుకుంటాయంట. అన్నీ తెలిసిపోతాయి ఆయనకి. యెజబేలు మన బంధువు అని వెళ్ళామనుకో, అన్నీ తెలిసిపోతాయి ఆయనకి. అవయవాళ్ళు చెప్తాయా? నీకు ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకో ఇంటికి, హార్ట్ ఎలా కొట్టుకుంటుంది? అదేదో వచ్చింది కదా, ఇల్లా బిస్కెట్ల ప్యాకెట్, లిటిల్ హార్ట్స్, అని వస్తుంటుంది. ఎవరైనా నీకు ఇష్టమైనడు వచ్చాడు ఇక్కడ, సత్యాన్ని అనుసరించినోడు అయినా సరే, అటు నీకు ఇష్టమైనడు వచ్చాడు ఇంకో, హార్ట్ ఏంటి ఎంత రోజులుగేస్తాను, యెజబేలు బొందం వచ్చేవాడికి ఆయనకి తెలిసిపోద్ది. సత్య సంబంధాలు స్లో కొట్టుకుంటుంది అంటే వీడికి ఇష్టం లేదు. అవన్నీ తెలుసంట ఆయనకి. చూసారా, అంతరింద్రియాలు సాధారణంగా తీసుకుంటాం, కానీ మన వ్యవస్థ అంతా కూడా ఆయన చేతిలో ఉంది. ప్రతిదీ కూడా ఆయన చెప్పగలుగుతున్నాడు. నిజమేనా లేదు కాదా? ఇవాళ మీరు క్లాస్కి వస్తున్నప్పుడు మీ హృదయాలు కాదు, మీ లివర్ని కానీ, మీ కిడ్నీల వ్యవస్థను కానీ, మీ గుండె వ్యవస్థను కానీ, మీ మెదడుని కానీ యేసుక్రీస్తు వారు చూసుంటే ఏమనుకున్నాడు అనుకుంటున్నారు? చెప్పారా? ఎప్పుడు క్లాస్కి వెళ్దామా, ఎప్పుడు విందామా అని ఆతృత మీ మెదడులో కనపడుతుంది ఆయనకి. మీ హృదయంలో ఆలాపన ఆయనకి కనపడుతుంది. కొంతమంది హృదయాలు స్లో అయిపోతుంది, హార్ట్ బీట్. బాబు క్లాస్ తెలిసిపోతుంది, అన్నీ తెలుసు ఆయనకి. శోకం పొట్ట బేగ పెట్టేస్తుంది. సార్ నేను వాళ్ళ క్లాస్కి రాలేనండి, పొట్ట బేగ పెట్టేసింది అంటే. పొట్ట బేగ పెట్టడం కారణం ఏంటంటే నీ పొట్ట బేగ పెట్టడం కాదు, నీకు ఇష్టం లేక ఆ విచారం నీ పొట్ట రాడైపోలే చేసింది. ఫ్రీగా ఉన్నాం అనుకో, పొట్ట ఫ్రీ అయిపోద్ది. క్లాస్కి వెళ్ళాలని ఆతృత ఉందనుకో, లోన పొట్ట నీకు సహకరిస్తుంది. ఇష్టంలాగా చేసే పని ఏది సెట్ అవ్వదు. అదే చెప్తున్నాడు, సత్యాన్ని అనుసరించాలని నీకు ఇష్టం ఉంటే నీ అవయవాలన్నీ సరిగా పనిచేస్తాయి. నువ్వు సత్యం అంటే ఇష్టం లేకపోయినా కూడా నీ మంచిగా పనిచేస్తున్నాయంటే నీకు అదంటే ఇష్టం, నేను కాదు. యెజబేలు ఆ మనుషులంటే నీకు ఇష్టం. అందుగురించే అంతరింద్రియములు హృదయాల్ని నేను పరీక్షించేవాడిని, జాగ్రత్త. ఏ స్కాన్కి దొరకంది అగ్ని జ్వాలల వంటి ఈ నేత్రాలకు తెలుస్తాయి. అదే చెప్తున్నాడు. మన నిర్ణయాలకు మూలం ఏంటి? హృదయం. మన భావోద్వేగాల్ని, మన నిర్ణయాలకు ఆధారాన్ని ఆయన పరిశీలిస్తారు. ఒక నిర్ణయం తీసుకున్నామని అంటే ఇది ఇక్కడ పుట్టకుండా ఆ నిర్ణయానికి మనం రాం. ఈ నిర్ణయం ఈ వ్యక్తి తీసుకున్నదంటే ఎక్కడ స్టార్ట్ అయింది? అది
ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అవ్వకుండా నిర్ణయం తీసుకోరు. కొంతమంది నిర్ణయాలు అలా తీసుకుంటారు, అప్పటికప్పుడు తీసేసుకుంటారా? ముందు నిర్ణయించుకోకుండా ముందు నిర్ణయించుకుంటారు, ఆ పని చేస్తారు. అదే చెప్తున్నాడు. మీరు నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటే అది ఎక్కడ స్టార్ట్ అయింది? నీ హృదయంలో. దాన్ని కూడా పరిశీలిస్తాడంట. అందుగురించే మన ఎంపికలకు ఆయన మనందరినీ బాధ్యులుగా చూస్తాడు. మనం ఎవరిని నిందించిన ప్రతి నిర్ణయానికి ఎవరిని నిందిస్తాం మనం? ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఆయన రమ్మన్నాడండి. ఎవరి మీదకి నెట్టేస్తున్నాడు అంటే నీకేమీ లేదు, నువ్వు అమాయకుడివి. నాకు అన్నీ తెలుసు. ఆ వ్యక్తి రమ్మంటే వెళ్ళటం కాదు, ఆ వ్యక్తి చేయమంటే చేయటం కాదు, నీకు ఇష్టం. అది నీకు ఇష్టంగా ఉంది. నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు నాకు అది అర్థమవుతుంది అంటున్నాడు క్రీస్తు ప్రభు. కాబట్టి నేనే అని సంఘాలన్నీ తెలుసుకొనును అని అన్నప్పుడు ప్రజలకు ఉద్దేశాలకు మరి వాళ్ళకి చర్యలకు యేసుక్రీస్తు న్యాయమూర్తి అని అన్ని సంఘాలు తుయతెరలు ఉన్నటువంటి సంఘమే కాకుండా తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాడు ఆయన. ఒకసారి తుయతెరడు తెలుసుకుంటే సరిపోదు, ఎక్కడి దాకా వెళ్ళాలి? మిగతా సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళకి ఇచ్చిన వార్నింగ్ని బట్టి మిగతా సంఘాలు సర్దుకోవాలి. ఇది ఆయన మాట్లాడుతుంది. ఏమని చెప్తున్నాడు? అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడను నేనే. నీ హృదయం వ్యవస్థ ఆయనకి తెలుసు, నీ అంతరింద్రియాల వ్యవస్థ ఆయనకి తెలుసు. మారు మనసు పొందితే మంచిది, పొందకపోతే ఆయనకి తెలుస్తుంది. కనుక మనం ఇప్పుడు ఇంత మెసేజ్ అంటున్నారు కదా మీరు, మీ వ్యవస్థ అంతా ఆయన చూస్తాడు. మీ మీ ఆలోచన విధానం ఆయనకి తెలుసు, మీరు ఏమనుకుంటున్నారో ఆయనకి తెలుసు. అర్థమవుతుందా? నేనేమనుకుంటున్నానో ఆయనకి తెలుసు. కనుక మన సంఘ ప్రధాన కాపరి, సంఘానికి ప్రభు, సంఘానికి శిరస్సు. మనకిచ్చేది ఏంటంటే ఇది తెలుసుకో. ముందు ఇది తెలుసుకోకుండా నువ్వు సంఘాన్ని నడుపుకో, ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకి నడిపించుకో. అన్నీ తెలుసు ఆయనకి. అర్థమైంది అనుకుంటున్నా. నీరసం వచ్చిందా? అర్థమైందా? ఏమర్థమైంది? అంతేంద్రియాలు ఏం చెక్ చేస్తాడు. ఒకవేళ ఇంకంతకన్నా ఎంఆర్ఐ తీయాలనుకుంటే హృదయం దగ్గరికి కూడా వెళ్తాడు. ముందు ఎక్స్రే తీస్తాడు. ఎక్స్రే అంటే పైకి చూస్తాడు. దొరకట్లేదనుకో నువ్వు ఏం చేస్తాడు? సిటీ స్కాన్కి పంపిస్తాడు. సిటీ స్కాన్ అంటే అంతరింద్రియాలు. అయినా దొరకలేదనుకో ఎంఆర్ఐ స్కాన్. ఎక్కడికి? హృదయం. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. మళ్ళీ దేని దానికి టికెట్ 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 అని కొట్టుకుని చిన్న పేపర్ బయటకు వచ్చేద్ది, అన్నీ వచ్చేస్తాయి అందులో. చిన్నది అంతే. అర్థమైందా? సంఘాలన్నీ తెలుసుకోవాలంట. వాళ్ళు తెలుసుకుంటామంటే మనం తెలుసుకోవాలి ఇప్పుడు, లేకపోతే మనం ప్రమాదంలో పడతాం. అంతేనా? ఒకసారి రాసుకున్న తర్వాత మనం నియమం అన్వయం రాసుకుందామా? ఇంకా దాన్ని కంటిన్యూ చేద్దాం. అవి వచ్చినాం ఇంకా ఒకసారి చూడండి. ఇంకొక పాయింట్ ఉన్నట్టు ఉంది కదా, 2:23 మళ్ళీ చదువుదాం. 2:23 మరియు మీలో ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. పరీక్షించిన తర్వాత ఏమొస్తుంది? రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రతిఫలం. రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి ఏమిస్తాడు డాక్టర్ గారు? మెడిసిన్ ఇస్తాడు. ఇప్పుడు ఫలితం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమిస్తాడు? ఎవరి క్రియలు తగ్గట్టు వాళ్ళకి రాసేసి స్లిప్ ఇచ్చేస్తాడు. అక్కడ కొనుక్కో అని స్లిప్ ఇచ్చేస్తాడు. ఏంటి? ఏం కొనుక్కోవాలి? నాకు వచ్చిన జబ్బుని బట్టి అక్కడ ఉంటుంది. అమ్మో చాలా రేటు ఉంటుంది ఇది అన్నట్టుగా. అదే చెప్తున్నాడు. ఎవని ప్రతివానికి వాని క్రియలు చొప్పున. ప్రతివానికి. కొంతమందిని వదిలేసి కొంతమందిని వదిలేస్తాను, కొంతమందిని వదలను అనేది ఏం చెప్పట్లేదు. ప్రతివానికి ఏమిస్తాడైనా వాని క్రియలు చెప్పిన ప్రతిఫలము ఇచ్చేదను. ఎప్పటి వరకు పరిశీలించినటువంటి విషయాలను బట్టి ఆయన ఏమంటున్నాడు? ప్రతివానికి అని అన్నప్పుడు ప్రతి ఒక్కరూ దేనికి పాత్రుడో దానినే పొందుతాడు అని చెప్తున్నాడు. నువ్వు దేనికి పాత్రుడవో దాన్నే పొందుకుంటావు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది అంటాడు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. ఇక్కడ క్రియలు అని అన్నప్పుడు బహిరంగ క్రియల కంటే ఎక్కువగా కనపడుతున్నాయి. భౌతికంగా చేసే క్రియలు ఎన్ని ఉంటాయి? తక్కువ ఉంటాయి. కానీ లాంచ్ చేసి ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి.
బహిరంగ క్రియలు అంటే కంటికి కనబడి చేసేవి. మనం చేస్తుంటే ఇతరులు చూసేవి, మనం చేస్తుంటే కంటికి కనబడేవి. అవి ఎన్ని ఉంటాయి? ఒక వ్యభిచారమే లెక్క పెట్టుకోండి. ఒక వ్యభిచారమే ఎంతమంది తిరుగుతాడు? ఎవరిని ఒకరిని పెట్టుకుని వాళ్ళతో కొనసాగిస్తారు. అది అందరూ చూస్తున్నారు. అది వ్యభిచారి, ఎంతమందితో తిరిగావు నువ్వు, ఎంతమంది ఈ పాపం చేసావు అని అడిగాడు అనుకోండి, ఎన్ని వస్తాయి? ఒకటే వస్తుంది. మరి అయ్యి కంటికి కనబడే కాకుండా దీంతో చేసి గుట్టలు ఉన్నాయండి. నారాయణ భలే నవ్వుతున్నాడు. ఎన్ని వస్తాయి అన్నాను? అయ్యి బహిరంగంగా చేసినవి అయితే తక్కువ వస్తాయి, లాన్ చేసి అయితే అసలు గుట్టలు. అసలు అక్కడ తెర మీద చూపిస్తే, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను వదిలేసేయండి, ఆ తెరల మీద చూపించకండి అయ్యా, మీరు అనుకున్న దాని మీద ఎక్కువ ఉంటాయి అయ్యా అని చెప్పి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. కంటితో చూసి ఏం చేస్తారు? అక్కడ కంటితో చూస్తే కాలు తిప్పిపోతాడంటారు చూసారా? ఈ కంటితో చూస్తే లాంచ్ చేసేస్తాడు, ఊహించేసుకుని పాపం చేసేస్తుంటాడు. అందుకని యేసుక్రీస్తు వారు కంటితో చేసేదానికంటే హృదయంతో చేసేదానికి ప్రాముఖ్యత ఇస్తూ, ఒకడు వ్యామోహపు చూపుతో ఒక స్త్రీని చూసినప్పుడు అతడు ఏమవుతాడు? ఆ రకంగా చూస్తే ఎన్ని వస్తాయి? లిస్టులోకి చాలా వచ్చేస్తాయి. అందుగురించి ఆయన అంటాడు, యవన క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని చెప్పి బహిరంగ క్రియల కంటే అంతరంగ క్రియలు ఎక్కువగా ఉన్నాయి. అందుగురించే బయట నేను చూడట్లేదు కానీ లోని నేను చూస్తున్నాను. వాటిని బట్టి నీ క్రియలు నీకు ఇస్తా, నీ క్రియలు తగ్గ ప్రతిఫలం నీకు ఇస్తా. ఎన్ని వస్తాయంటారు? మనకిస్తే ఇప్పుడు మనకిస్తే ఎన్ని వస్తాయంటారు? మామూలుగా కూరగాయల లిస్టులాగా వస్తుంది, కిరాణా పట్టిలాగా వస్తుంది, ఇలా రౌండ్ తిప్పుకుంటామే. అదే చెప్తున్నాడు, మనతో వ్యవహరించడానికి యేసుప్రభువు వారు విషయాత్మకమైనటువంటి ప్రమాణాలని ఉపయోగిస్తున్నాడు. ఆయన యవన క్రియలు తగ్గట్టుగా ప్రతిఫలం వాళ్ళకు వస్తుందన్న సంగతి స్థానిక సంఘాలు నడిపిస్తున్నటువంటి మనం తెలుసుకోవటం చాలా ఉత్తమం. లేదంటే మాత్రం ప్రమాదంలో పడతాం. అన్ని చెప్పేసిన తర్వాత ఆయన అంటున్నాడు, హృదయాన్ని పరిశీలిస్తాను, అంతరేంద్రియాలు పరిశీలించిన తర్వాత రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి ఎవరిదానికి ప్రతిఫలం ఇస్తానని చెప్పినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అసలు భయం ఉందా? మనకి భయం ఉందా? యోబు గారు ఏమన్నాడు? వ్యభిచారానికి సంబంధించి యోబు గారు ఏమన్నాడు? ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 31, యోబు గ్రంథము 31. నేను హృదయమున పరాయి స్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువని ద్వారము నేను పొంచి ఉన్న ఎడల, నా భార్యను వేరొకని తిరగలి విసురునిగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ముళ్ళు వాడికి గుచ్చుకుంటే వీడికి తెలీదు, వాడికి ముళ్ళు గుచ్చాడు అనుకోండి, వీడికి కూడా ముళ్ళు గుచ్చుతాడంట, సేమ్ ముళ్ళు. నీ క్రియలు తగ్గట్టుగా ప్రతిఫలం నీకు ఇస్తా. నువ్వు పొరుగుని భార్యని ఆశించావు అనుకో, నీ భార్యను ఇంకొకటి ఆశిస్తాడు. సరిపోద్దా? పొరుగువాడి భార్యను ఆశించినప్పుడు ఆ పొరుగువాడు ఎంత బాధపడ్డాడో నీకు ఎలా తెలుస్తుంది? ఒరే ఆ బాధ ఎలా ఉంటుందిరా అని చెప్పి నీ భార్యను ఆశించినప్పుడు నీకు అత్త చూసావా, ఆడు ఇంత బాధపడ్డా, ఆడిదనమాట, ఆడికి అప్పచెప్పేయటమనమాట. పొరుగువాడి భార్యను ఆశించినప్పుడు అలా కాకుండా వీడికి కాలేజీ ఎరగబెట్టి మూల కూర్చోబెట్టాడు అనుకోండి, ఆ బాధ ఎలా తెలుస్తుంది? యవన క్రియలు తగ్గ ప్రతిఫలం వాళ్ళకి ఇస్తానంటే అర్థం ఏంటి? ఆ బాధ నీకు కూడా తెలియాలి. ముళ్ళు గుచ్చుకొని చూసేవాడికి ఆ ముళ్ళు నీకు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో నీకు తెలియాలి. అది యవన క్రియలు తగ్గ ప్రతిఫలం అంటే వాళ్ళకి ఇవ్వటమంటే. నువ్వు ఎవరితో సన్నగా దెబ్బ వేసేవాడికి ఆ దెబ్బ వేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. ఇది దేవుడు చెప్పేది.
నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వచ్చింది. పౌలు గారు దీన్ని యవన క్రియలు తగ్గ ప్రతిఫలం వాళ్ళకి వస్తుంది అన్నదానికి దేనికి వాడాడు? మనం విత్తింది, మనం చేసింది మరలా తిరిగి కోసుకుంటాం అన్నదానికి ఏం వాడాడు? వ్యవసాయానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాడా? ఏం చెప్పాడు? గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, మాసిపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయిన. ఇక్కడ చూడండి, మనిషి ఏం చేస్తాడో వాడి క్రియలు తగ్గ ప్రతిఫలం వాడికి వస్తుంది, ప్రతిఫలం వాడికి వస్తుంది. ఏమంటున్నాడు ఈయన? మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడంట. ఏం విత్తితే ఆ పంటకు వస్తాడంట. అంటే పంట దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఇప్పుడు బీరపాదు ఇత్తామనుకోండి, బీర విత్తనం విత్తామనుకోండి, ఏ కాయ కోసుకుంటాం? నువ్వేం చేసావో అది నీ నెత్తి మీదకి వస్తుంది అని. రాత్రి విత్తినా, పగలు విత్తినా, మధ్యాహ్నం విత్తినా, అందరు చూస్తుండే విత్తినా, అందరు చూడకుండా విత్తినా, నువ్వు విత్తిన విత్తనమే నువ్వు కోసుకుంటావు. ఆ కాయే నీకు వస్తుంది. ఇంకోటి చెప్పనా? ఒకటే ఇత్తు విత్తనం, ఒక పాదు వచ్చింది, ఎన్ని కోసుకుంటావు? చాలా కోసుకుంటావు. అందుకే నేను అక్కడ తీసుకెళ్ళాడు. ఒక విత్తనం విత్తు ఒకటి కోసుకోం, చాలా కోసుకుంటావు. ఇంకోటి చెప్పనా? విత్తనే అంటే కోసుకో, టైం పడుతుంది. అందుగురించే నీకు చేసిన దానికి ఏం రావట్లేదని చెప్పి ఆ పనులు కొనసాగిస్తావేమో. చాలా దారుణంగా ఉంటుంది. ఎక్కువ కోసుకుంటా కదా, అందుకు టైం తీసుకుంటుంది. అందుకే అక్కడ తీసుకొచ్చేసాడు ఈయన. యేసుక్రీస్తు వారు అంటే ఎవరి క్రియలు తగ్గ ప్రతిఫలం వాళ్ళకి ఇస్తానన్నాడు. ఎవరికి తగ్గ క్రియలు తగ్గ ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు. దావీదు గారు ఊరియా విషయంలో చిన్న తప్పు చేశాడు అని అనుకున్నాడు ఆయన, కానీ ఎంత కోసుకున్నాడు. పిల్లలు, కూతుర్లు, కొడుకులు, మొత్తం అందరూ, భార్యలు, మొత్తం అందరూ గుట్ట కింద ప్యాకేజీ ఇచ్చాడు దేవుడు. పెద్ద ప్యాకేజీ కోసుకోలేదా? జస్ట్ ఒక సంవత్సరం చేసాడు ఈయన ఆ పాపం. సంవత్సరం కదా ఒకసారి చేశాడు, సంవత్సరం దాని ఫలితం అనిపించాల్సి వస్తుంది. కానీ ఫలితం తీవ్రత వేరుగా ఉంది. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మారకపోతే ఎవడదాడికి అప్పచెప్తాను అంటున్నాడు. అంతేనా? ఈ ప్రమాణాల ప్రకారం మనం బ్రతకాలి. ఎందుకంటే మనం చేసేది ఖచ్చితంగా మనమే అనిపించాలి, ఎవడ వచ్చి అనిపించడం. కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి, ఆ రెఫరెన్స్లు కూడా మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు చెప్పింది బాగుందా? ఏం విత్తుతామో అదే కోస్తాం. విత్తిన వెంటనే కోస్తామా? సమయం పడుతుంది. విత్తిన కోస్తామా? డబల్ కోస్తాం. దాని ఫలితం ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది. కానీ ఇన్ని తెలిసి కూడా మనం ఏం చేస్తాం? విత్తనాలు ఇత్తేయడానికి చూస్తాం. ఎదుటి వాళ్ళు అంటే చాలా ఇష్టం మనకి. ఇదే పరిస్థితి. నియమం ఏంటంటే 23వ వచనంలో నియమం ఏంటంటే, మన భావోద్వేగాలను మరియు మన నిర్ణయాధికారానికి ఆధారాన్ని శోధించడం ద్వారా యేసు మన ఉద్దేశాలని పరిశీలిస్తాడు. మన ఉద్దేశాలన్నీ ఆయనకి స్పష్టంగా తెలుసు, పరిశీలిస్తాడు ఆయన. ఏది మరుగుగా ఉండదో అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి ఈ విషయాన్ని మనసుని పెట్టండి. అనవం ఏంటంటే, మనలో చాలామందికి నీరసమైనటువంటి ఆధ్యాత్మిక అవగాహన ఉంది. మన ఉద్దేశాలు, మన క్రియలు గురించి యేసువారు అర్థం చేసుకోవడంలో పూర్తి స్పష్టత మరియు న్యాయం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మన క్రియలు తగ్గ ప్రతిఫలం మనకి ఇచ్చినప్పుడు ఎవరిని నిందిస్తాం? ఎవరి మీద కోపగించుకుంటాం? ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వాళ్ళని నిందిస్తాం. ఎవరి మీద కోపగించుకుంటాం? దేవుని మీద కోపగించుకుంటాం. ఇంతకీ తప్పు చేసింది ఎవరు? మనం తప్పు చేస్తాం. దానికి ఎవరిని పాత్రలుగా చేస్తాం? దేవుని పాత్రలుగా చేస్తాం. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని పాత్రలుగా చేస్తాం. మన పాపాన్ని మాత్రం కప్పుపుచ్చుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు నీ క్రియలు తగ్గ ప్రతిఫలమే నీకు ఇచ్చాడు. నువ్వు బాధపడకూడదు, సరి చేసుకోవాలా. నువ్వు ఇతరులు నిందించకూడదు, నువ్వు మారాలి. ఏం నేర్పుతుంది వచ్చిన మనకి? ఇదే నేర్పుతుంది. నిజం చెప్పండి, మనం ఎవరిని నిందిస్తాం?
ఎవరిని నిందిస్తాం? ఆ? ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని నిందిస్తాం. అంటే మనం చేసిన తప్పు కదా. అదే చెప్తున్నాడు. మన ఉద్దేశాలను మనముగా స్పష్టంగా తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఆ బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనం చేయకుంటే, ఒకవేళ మనం దాన్ని అర్థం చేసుకోకపోతే యేసుక్రీస్తు వారే స్పష్టంగా తెలియజేస్తాడు. నీ క్రియలు తగ్గ ప్రతిఫలం నువ్వు అనుభవిస్తున్నావు అని. మనం దాచుకున్నా, అవునన్నా కాదన్నా, మనం అనుభవించేది ప్రతిదీ కూడా ఏంటి? మన క్రియలు తగ్గ ప్రతిఫలమే మనం అనుభవిస్తున్నాం. ఎవని క్రియల ప్రతిఫలం వానికి నేను ఇచ్చేస్తాను. మామూలుగా ఇచ్చేస్తాడా? మాట చెప్తే ఇచ్చేస్తాడా? ఎవడ చెప్పిన దాన్ని బట్టి ఇచ్చేస్తాడా? ఎలా ఇస్తాడు? అంతరింద్రియాలు హృదయాలు పరిశోధించే ఇస్తాడు. నీది నీకు, నాది నాకు, మనది మనకి. అర్థమైతే దేవునికి స్తోత్రం. దీనికి స్తోత్రం ఎందుకంటే బాబా ఎవరి దానికి ఇచ్చేస్తాను అన్నప్పుడు అన్నట్టుగా మీరు స్తోత్రం చెప్పలేదు. చూసారా? దేనికి చెబుతాం స్తోత్రం? నీ మంచం కింద నోట్ల కట్ట ఈ రాత్రి ఉండును కాక ఆమేన్. ఎవడ క్రియలు తగ్గ ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడంటే దేవుడు. దేవునికి స్తోత్రం అని చెప్పాలి. ఎందుకంటే నేను మంచి పనులు చేస్తున్నాను కాబట్టి నాకు మంచే జరిగిద్ది. ఓకే. చూడండి ఒకసారి తమ్ముడు, ఇదొకసారి చూద్దాం. 23 ఏమంటున్నాడు? ఎవని క్రియలు తగిన ప్రతిఫలం, ఎవని క్రియలు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం వానికి ఇస్తానన్నాడు కదా. మనం 23లో పరిశీలించిన దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ప్రతి ఒక్కడు దేనికి పాత్రుడో దానినే పొందుతాడు. ఒకటి చేసి వేరేది పొందుకోడు, చేసి తప్పించుకోడు. మనం ఏదైతే చేస్తామో దాన్నే మనం పొందుకుంటాము అని చెప్తున్నాడు. ఇక్కడ క్రియలు అన్నాడు చూసారా? వాని క్రియలు చొప్పున. క్రియలు ఏ క్రియలు? బహిరంగ క్రియల కంటే ఎక్కువగా ఉంటాయి. కంటితో చూసేదాన్ని బట్టే మనం అనుకుంటాం వాళ్ళకి ప్రతిఫలం వస్తుందని. కానీ యేసుక్రీస్తు వారు ఈ వచనాలు చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఇవ్వబడినటువంటి పదబంధం ఏంటి? అంతరింద్రియాలు హృదయాలు పరిశోధిస్తున్నాడు కాబట్టి వాటిలో మనం బహిరంగంగా చేసే క్రియల కంటే ఎక్కువ క్రియలు అందులో ఉన్నాయి. అర్థమవుతుందా? మనతో వ్యవహరించడానికి యేసుప్రభువు ఏం చేస్తాడు? విషయాత్మకమైనటువంటి ప్రమాణాలను ఉపయోగిస్తాడు. సాధారణమైన ప్రమాణాలతో చూడ్డైనా, సాధారణమైనటువంటి కొలబద్దలు అయినా వాడు విషయం ఉంటుంది ఆయన దాంట్లో. ఈ ప్రమాణాలు మన నిజమైన ఉద్దేశాలని మరియు క్రియలను కలిగి ఉంటాయి. మనం ఏ రకంగా నడుస్తున్నాం అన్నది. ఈ వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇస్తానని చెప్పి యేసుప్రభువు చెప్పిన మాటను బట్టి కొన్ని రిఫరెన్స్లు మీరు యాడ్ చేసుకోండి. అవి ఏంటంటే యోబు గ్రంథము 34:11 చూడండి. యోబు గ్రంథము ఒకటి చదవండి. యోబు గ్రంథము నేను చదివేస్తున్నాను, లేకపోతే 34:11. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. ఏమిస్తానంటున్నాడు? అందరికీ వారి వారి మార్గాలను బట్టి వారికి ఫలమిచ్చును అంటున్నాడు. కీర్తన 62 12 వచనం. 62:12 ఇక్కడేమంటున్నారు? 62:12 బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడాను. 12 వచనం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుచున్నావు. యెషయా గ్రంథం 3:10. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10, 11. దృష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. వారి క్రియల ఫలము వారికి కలుగును. కలుగుతుందా? తప్పించుకుంటాడు ఎవడైనా? ఎదుటివారిని భార్యని మోహించి తప్పించుకుంటానంటే ఎలా కుదురుతుంది? అంతేనా? యోబు గారు ఏమన్నాడు? నేను వేరొకని భార్య తిరగలి విసిరితే
నా భార్య వేరొకడు విసురుతాడు కనుక. ఇది భక్తుడు కండిషను. భక్తుడి యొక్క నిర్ణయాలు ఇలా ఉండాలి. వాడి క్రియలు చెప్పిన వాళ్ళకి ప్రతిఫలం ఇస్తానని చెప్పిన తర్వాత ఎవడైనా తప్పించుకుంటాడా? తప్పించుకోడు. అదే చెప్తున్నాడు. దురాత్మ ఆవరించకూడదు మనల్ని. ఇర్మియా 17:10. ఇర్మియా 17:10 చూడండి ఏమంటున్నారు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఎందుకు హృదయాలు పరీక్షిస్తాడు? ఎందుకు అంతరింద్రియాలు పరీక్షిస్తాడు? వాని క్రియలు చొప్పున వాడి ప్రవర్తన బట్టి వాడి దానికి ఇచ్చేయటానికంట. వాడి దానికి అప్పచెప్పాలంటే ఏం చేయాలి? ముందు పరీక్షించాలి. 32 అధ్యాయము సంఘాలకి చెప్పండి. ఇది సంఘాల్లో దుష్ట ఆలోచనలతోటి, దుష్ట తలంపులతోటి పనికిమాలిన మనుషులు సంఘంలోనికి చొరబడి చేయరానటువంటి హేయమైన కార్యాలు చేస్తున్నారు ఈ రోజుల్లో. సంఘాల్లో కూడా సంఘాన్ని అడ్డు పెట్టుకుని, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని వాళ్ళ పాపాలని కొనసాగిస్తున్నారు. భక్తి ముసుగులో పాపం చేస్తున్నారు. సంఘాలు ఈ బోధించుకోకపోతే ఈ పనికిమాలిన బయటికి పోరు. కుటుంబాలను పాడు చేసేస్తారు, సంఘాలకు చేరి నాశనం చేసేస్తారు. కాబట్టి ఈ చెప్పామనుకోండి జాగ్రత్త పడతారు. ఎదుటివాడిది ఆశించామనుకో నీది ఇంకొకటి ఆశిస్తాడని చెప్తున్నాడు. ఏంటది? 32:19 చదువుతారా? ఇర్మియా 32:19. కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని అప్పగించబోచున్నాను. 32:19 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. అంటే ఎప్పుడైనా కనపడ్డాయి మనకి? ఈ రెఫరెన్స్లు ఎప్పుడైనా కనిపించినాయి మనకి? కనిపించవు. ఏమంటున్నాడు చూడండి, ఎంత స్పష్టంగా గుండె అదిరిపోయేలా మాట్లాడుతున్నాడు ఆయన. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలం బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకే నరపుత్ర మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఎందుకు చూస్తున్నాడంటే పర్టిక్యులర్గా ఏంటి ఎక్కడికి పోయారు నాయన మీరా? అడుతూ అడుగుకుంటున్నావేంటి? నువ్వేంటి నీరసం అయిపోయావు? నాకు నీరసం తప్పించారు, మొత్తం క్లోజ్ అయిపోద్ది. పట్టుమని 2 గంటలకు వచ్చిన వాక్యం వెళ్ళకపోతున్నాం, ఇక్కడ ఎక్కేసి మాత్రం అందరికి వాయించేస్తాం. అయినా అంటాను. చెప్పడానికి తప్ప వినడానికి ఉండవు. మనం చూడండి ఎంత పర్టిక్యులర్గా ఎందుకు ఆయన పరీక్షిస్తాడని అంటే, ఎందుకు పరీక్షిస్తాడు? ఎవరిదానికి ఇవ్వాలి కాబట్టి. ఎక్కడైనా చిన్న పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా అనా పైసలతో సహా వాడికి అప్పచెప్పేయటానికి, ఏది కూడా వదలకుండా సమస్త పద్దులన్నీ సెటిల్ చేసేయటానికి అని పరీక్షించి చూస్తారంట. పద్దులు ఏదైనా తేడా వచ్చిందనుకో ఆడు ఊరుకోడు. దేవుడు ఏమంటున్నాడు? వాడు ఊరుకోడు. అయిపోయి ఆడు ఏదన్నా ఒకటి మిస్ అయ్యమని ఊరుకోడాడు. ఆడు చేసిన ప్రతిదడికి రావాలి. ఏది వదిలిపెట్టడంట. అన్న పైసలతో సహా జమైహేస్తాడంట. పట్టుకుని వెళ్ళి అంటాడు. అదే చెప్తున్నాడు. మత్తయి సువార్త 16:27. మత్తయి సువార్త 16 అధ్యాయము 27వ వచనం. 27. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. 25 అధ్యాయం 34-36 రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయము 15వ వచనం. 15 క్షమించాలి 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5. కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10. గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 7-8 వచనాలు. 7-8 వచనాలు.
16:27 మత్తయి సువార్త 25:34 నుండి 36 అండి. ఎవరి దాడికి సెటిల్ చేసేస్తాడన్న రిఫరెన్స్లు ఇవన్నీ. 5:15 కాదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5, కొరింథీ రెండో పత్రిక 5:10, గలతీ పత్రిక 6:7-8. ఓకే శ్రీకాంత్ 24 వచనాలకు వెళ్దాము. 24 వచనానికి వెళ్దాం. ఈ వచనానికి నియమం అన్నమేం రాసుకుందాం. ఈ వచనానికి చూశారు కదా, ప్రకటన 2:23 వచనంలో సి ఏమన్నాడు అక్కడ? సిలో అంటే భాగాల కింద విడగొడుతున్నాం కదా మనం. మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఇది నియమం ఏంటి? ఈ వచనంలో మన భావోద్వేగాలను మరియు మన నిర్ణయాధికారాన్ని శోధించడం ద్వారా యేసు మనల్ని ఏం చేస్తున్నారు? మన ఉద్దేశాలని పరిశీలిస్తున్నారు. అన్వయించుకుందాం. ఈ వచనం వారికే కాదు, మనం అన్వయించుకుంటే మనలో చాలామందికి నీరసమైన ఆధ్యాత్మిక అవగాహన ఉంది. సంఘాల్లో కానీ విద్యార్థులు దైవికమైన వేదాంత విద్యని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఎలాంటిది? నీరసమైనటువంటి అవగాహన. సరిగ్గా అవగాహన లేదు. మనం చేసింది మరలా తిరిగి మనకు వస్తుంది. ఒకవేళ దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చినా కూడా అన్నిటి ప్రతిఫలం రాదు అని మనం అనుకుంటాం. మన క్రియల్ని ఆయన పరిశీలిస్తున్నాడు. ప్రతిదీ వదలకుండా మనకి ఇచ్చేస్తాడంట. ఈ అవగాహన విషయంలో సరిగా లేరు, నీరసించే విధానంలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి పనులు, చెడు పనుల్ని మానలేకపోతున్నారు. ఎప్పుడు మానగలడు ఒక వ్యక్తి? దేని దానికి మనకి దేవుడు ఇచ్చేస్తాడు అని అనుకుంటే ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. అవి చేయటం దేవునికి దుఃఖాన్ని కలిగించేవి మానేస్తాం. మంచి పనులు చేస్తాం, ఎందుకంటే ప్రతిఫలం వస్తుంది కాబట్టి. అన్వయంలో మన ఉద్దేశాలు మరియు మన క్రియల గురించి యేసువారు అర్థం చేసుకోవటంలో పూర్తి స్పష్టత, న్యాయం ఉంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి హృదయాంతరంగాలు, అంతరింద్రియాలు స్పష్టంగా పరిశీలిస్తాడు కాబట్టి అందులో అన్యాయం ఉండదు. ఒకవేళ మనుషులు తప్పుగా మనల్ని భావించవచ్చు మంచి చేసి ఉంటే. కొంతమంది మనం చెడ్డగా బతుకుతున్నా కూడా మనల్ని మంచిగా అనుకోవచ్చు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవడేంటో ఆయనకి అన్నీ తెలుసు. అందుగురించి ఆయన క్రియలకి ప్రతిఫలం ఇస్తారని చెప్పాం కదా, అందులో న్యాయమైందే ఇస్తాడు. ఎవరిదాడికి అప్పు చెప్తాడనమాట. అది ఏదైతే అది న్యాయం అనిపిస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి చేస్తాడు. ఒక్కొక్కసారి మనల్ని గాయం చేసి బాధ పెట్టినట్టు ఉంటుంది. అదే ఆయనకి న్యాయం అనిపించింది. నువ్వు ఇతరులు గాయపెట్టావు కాబట్టి ఆ గాయాన్ని నీకు ఇవ్వాలని అనిపించింది ఆయనకి. అది న్యాయమని ఆయనకి తోచింది. స్పష్టంగానే ఇస్తాడు ఏదైనా. మన ఉద్దేశాలను మనం స్పష్టంగా తెలుసుకునే బాధ్యత మన మీద ఉందని ఈ వచనం చెప్తుంది. లేదనుకో మనం చేయకుంటే ఏసే వాటిని స్పష్టం చేస్తారు. నాకు తెలియదు ప్రభా, నాకు అర్థం అవ్వలేదు ప్రభా, నేను చేసింది నన్ను ఎత్తి మీద కొత్తదని నేను ఎప్పుడు అనుకోలేదు ప్రభా, నువ్వు అనుకున్నావు అనుకో, ఆయన స్పష్టం చేస్తాడు, చేసి చూపిస్తాడు. అర్థమైందా? 23 వచనం కంప్లీట్ అయింది. 2వ అధ్యాయం 23 వచనం కంప్లీట్ అయింది. ఓకే, భోజనం చేసిన తర్వాత మధ్యప్రదేశ్ని ఆధీనంలో పెట్టుకుని 2వ సెషన్లో మరికొన్ని సంగతులు నేర్చుకుందాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుని దేవుని స్తుతిస్తూ మనం మొదటి సెషన్ ముగించుకుందాం. ప్రార్థన.